యేసుక్రీస్తు నామమున ప్రతి ఒక్కరికి వందనములు. ఈ ఉదయమున గడిచిన కాలమంతయు రాత్రి కాలమంతయు కాపాడి మనలను సురక్షితముగా దేవు సన్నిధిలో ఆరోగ్యమునిచ్చి బలమునిచ్చి శక్తినిచ్చి నిలవబెట్టి ఏకోజామని ప్రార్థన చేసుకొనుటకు మనకిచ్చిన సమయమును బట్టి ఆ దేవునికి నిండు వందనములు చెల్లించుకొనుచు ఆయన పాదములను ముద్దాడుచు ఆయన నడిపింపును ఆయన నీతిని రాజ్యమును కోరుకొనుచు వాటి నిమిత్తం ఈ భూమి మీద ప్రయాసపడుతూ వాటిచే నడిపించబడుతూ దేవుని రాజ్యాంగీకారముతో రాజ్యపు విలువలతో ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు దేవునికై దేవుని తలంపులకై దేవుని ఉద్దేశములకై దేవుని మనసునకై ప్రయాసపడవలసిన వారమై ఉన్నాము. మనలందరినీ సజీవముగా ఈ దినమున కాపాడి ఆరోగ్యమునిచ్చి బలమునిచ్చి శక్తినిచ్చిన ఆ యేసుక్రీస్తు ప్రభువునకు నిండు వందనములు. యేసుక్రీస్తు నామమున ప్రతి ఒక్కరూ ఈ ప్రార్థనకు అంగీకరించి ప్రార్థనలో ఏకీభవించి ప్రార్థన యందు ఆసక్తి కలిగి ఎడతెగక ప్రార్థన చేయవలసిన వారై ఉన్నారు. ఉదయకాలపు ధ్యాన ప్రార్థన. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవ, గనుడా, స్తోత్రార్హుడా, పూజార్హుడా, నమ్మకమైన వాడా, శ్రేష్ఠుడా, ఉన్నతుడా, నా గొప్ప తండ్రి, మీ నామమునకే వందనములు 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 రాజా. ఈ ఉదయకాల సమయమందు నీ కృపనిచ్చి నీ యొక్క నడిపింపును బట్టి నీ ప్రేరేపణ బట్టి ఏకోజామునే నీ సన్నిధిలో నా ప్రభా ప్రార్థించుటకు నీవిచ్చిన సహవాసమును బట్టి నీతో మాట్లాడుటకు నా తండ్రి నీవు నిర్ణయించిన సమయమును బట్టి మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. ప్రతినిత్యము నీ సన్నిధిలో విసుకక ఎడతెగక ఆరని ప్రార్థనా ధూపం వేయినట్లుగా ప్రార్థనా పరులుగా ప్రార్థనా యోధులుగా ప్రార్థనా వీరులుగా ప్రతి ఒక్కరూ నా తండ్రి నీ సన్నిధి క్రమమందు రూపొందునట్లుగా రూపాంతరము చెందించుమని వేడుకొనుచున్నాము దేవా. నీకే స్తోత్రము దేవా. పరిస్థితులను మార్చండి, అవకాశములను కల్పించండి, అవరోధములను తొలగించండి, కీడులన్నిటినీ కొట్టివేసి నా తండ్రి శాపమును పాపమును కడిగి విమోచించి ప్రతి ఒక్కరిని కూడా ఆరోగ్యముతో బలముతో శక్తితో నా తండ్రి దీర్ఘాయుషుతో నీ సన్నిధిలో నిలిపి ఉంచమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము రాజా. అయా పరిశుద్ధుడా 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 ప్రేమామయుడా, నీ నామమునకే వందనములు. ఉత్తమమైన దానిని మేము వెతుకుటకు నా తండ్రి నీ నీతి మార్గము కనుగొనుటకు నా దేవా నీ కృప చూపించండి. ఏవి మాన్యమైనవో ఏవి రమ్యమైనవో ఏవి ఖ్యాతి గలవో వేటి యందు నా తండ్రి మేము మనసును నిలిపి ఉంచవలసినదో వాటి ప్రకారముగా నా తండ్రి మా మనసును నిలిపి నా తండ్రి మంచిని చెడుని గ్రహించుకొని నా తండ్రి దాని మార్గం అంతటిని గ్రహించి నా తండ్రి ముందుకు వెళ్ళుటకు నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. సన్మార్గములో నడిపించండి దేవా. దుష్ట మార్గమును నా తండ్రి మీరు దూరము చేయండి దేవా. దూరాత్మలను నా తండ్రి మీరు ఖండించండి దేవా. అపవిత్రాత్మలను మీరు గద్దించండి దేవా. అయా నా తండ్రి మా దేహము నా తండ్రి నీవు నిర్మించిన నీ ఆలయం అయ్యున్నది నా తండ్రి. అట్టి నీ ఆలయమును నా ప్రభా అయా నా తండ్రి మేము పాడు చేయక నా తండ్రి దానిని నా ప్రభా నీ చిత్తానుసారముగా నా ప్రభా నీ నివాస యోగ్యమైన స్థలముగా నా తండ్రి మీరు మాట్లాడే స్థలముగా నా తండ్రి మీరు సేదదీరే స్థలముగా మీరు నా తండ్రి ప్రేరేపించే స్థలముగా నా తండ్రి మమ్ములను మేము మా దేహమును కాపాడుకొనుటకు నా దేవా నీ కృప చూపించండి దేవా. నీకే స్తోత్రము దేవా. ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వాణిని పాడు చేయనని మీరు సెలవిచ్చినట్లుగా నా తండ్రి నీ ఆలయమును నా తండ్రి మేము పాడు చేయక నా తండ్రి నీ నివాస యోగ్యమైన స్థితిగా నా తండ్రి ప్రతినిత్యము దానిని శుభ్రపరచునట్లుగా ఆయా భద్రము చేసి కాపాడునట్లుగా నా తండ్రి నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు. ప్రార్థనలో నా తండ్రి ఇసుకక ఎడతెగక నీ సన్నిధిలో ప్రార్థించినట్లుగా నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు వందనములు వందనములు. సహాయము చేయండి దేవా. సహాయము చేయండి. కృప చూపించండి దేవా.
నడిపించండి దేవా, నీకే స్తోత్రము దేవా. నీ సమాజములో నీ సంఘములో చేర్చబడుటకు నా తండ్రి నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. నీ సమాజ దీవెన, నీ సంఘపు దీవెన నా తండ్రి నీ జనులందరికీ మీరు కలుగు చేయండి దేవా. ప్రతి ఒక్కరికి మారు మనసునివ్వండి, ప్రతి ఒక్కరిని నీ సన్నిధికి ఆకర్షించండి. నీ క్రమము చొప్పున ప్రతి ఒక్కరు నా తండ్రి నిత్యము నీలో కాపాడబడుచు నా తండ్రి ముందుకు వెళ్ళుటకు, మార్గమును తెలుసుకొనుటకు నా దేవా, గమ్యమును గుర్తెరుగుటకు నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. నీ చిత్తానుసారముగా ప్రార్థించుటకు నా దేవా పరిశుద్ధాత్మతో నింపండి దేవా. ఆత్మవశముతో నా తండ్రి, పరిశుద్ధాత్మతో నా తండ్రి నీ యందు నా తండ్రి నా ప్రభా నాయన నిలవబడి నా తండ్రి నీ చిత్తమును కనుగొనే క్రమమందు నా తండ్రి మేము నీలో రూపొందులాగున నా తండ్రి నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము 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 రాజా. అయా పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి మీ నామమునకే వందనములు. అయా నీకే స్తోత్రము దేవా. నా తండ్రి గాడ్స్ కింగ్డమ్ ప్రేయర్ మినిస్ట్రీ ప్రార్థనను నా తండ్రి మీరు అంగీకరించండి దేవా. గాడ్స్ కింగ్డమ్ ప్రేయర్ మినిస్ట్రీ అనే నామకరణము చేసి దాని యొక్క విధులను నిర్ణయించుటకు సిద్ధముగా ఉన్న దేవా. దాని విధి నిర్వహణ, దాని ప్రారంభము, దాని యొక్క అవసరత నా తండ్రి మీరే నా తండ్రి మీ గ్రంథమందు లిఖించిన ప్రకారముగా నా తండ్రి అది వెలుగొందునట్లుగా అనేక మందిని నా తండ్రి మీ రాజ్యమునకు వారసులను చేసే క్రమములో, అనేక మందిని ఆదరించే క్రమంలో, అనేక మందిని ఓదార్చే క్రమములో, అనేక మంది కోసం నా తండ్రి సమాజము కోసం, సంఘము కోసం నా తండ్రి అయా సమస్తమైన నా తండ్రి మీ సృష్టి కోసం నా తండ్రి ప్రార్థన చేసే క్రమమందు ప్రతి ప్రార్థనకు నా తండ్రి మీ కృపను బట్టి నా తండ్రి అయా నా ప్రభా నాయన గాడ్స్ కింగ్డమ్ ప్రేయర్ మినిస్ట్రీ నా తండ్రి ఎల్లవేళలా సిద్ధముగా ఉండునట్లుగా మీరు సిద్ధపరచండి దేవా. గాడ్స్ కింగ్డమ్ ప్రేయర్ మినిస్ట్రీ సేవలను నా తండ్రి మీరు నిర్ధారించండి, మీరు నా తండ్రి చూపించండి దేవా. మాట్లాడండి దేవా, గణపరచండి దేవా. నీకే స్తోత్రము 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 రాజా. అయా పరిశుద్ధుడా 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 పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన వాడా మీ నామమునకే వందనములు వందనములు. సహాయము చేయండి సహాయము చేయండి, కృప చూపించండి దేవా, కరుణించండి దేవా. నీకే స్తోత్రము రాజా. అయా పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన వాడా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. శరీరములను నా తండ్రి మీరు స్వస్థపరచండి దేవా. వ్యాధిగ్రస్తులైన వారిని నా తండ్రి మీరు విడిపించి నా తండ్రి ఆరోగ్యమునిచ్చి నీ యొక్క రాజ్యం కోసం నా తండ్రి సిద్ధపడుచు అనేక మందిని సిద్ధపరిచే క్రమమందు అయా నిత్యమైన ఆరోగ్యముతో నా తండ్రిని ఎందు రూపొందుటకు నా దేవా నీ కృప చూపించండి దేవా. ఆసక్తినివ్వండి దేవా, అనురాగమునివ్వండి దేవా, ఆప్యాయతనివ్వండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించుమని మీరు సెలవిచ్చినట్లుగా మా పొరుగువారి పట్ల నా తండ్రి ప్రేమ స్వభావమును మేము వ్యక్తము చేసి ఆయా కష్టములో నా తండ్రి ఆయా అవసరములో శ్రమలో వారిని నా తండ్రి విడిపించు వారిగా, వారిని కాపాడు వారిగా ప్రతి ఒక్కరిని నా తండ్రి మీరే నా తండ్రి ప్రేరేపించండి దేవా. నీకే స్తోత్రము దేవా. ఆయా శోధనలన్నిటినీ మీరు కొట్టివేయండి దేవా. నీకే స్తోత్రము దేవా. సమస్యలన్నిటినీ మీరు నివారించండి. నీ కృపను బట్టి నా తండ్రి ప్రతి ఒక్కరిని వెలిగించండి దేవా. నీ క్రమము చొప్పున నా తండ్రి నీ యొక్క నా తండ్రి నా ప్రభా నాయన సంఘములో నా తండ్రి చేర్చబడిన నా తండ్రి నా ప్రభా నాయన పేర్చబడిన రాళ్ల వలె నా తండ్రి పతిష్టమైన నీ సంఘమును నా తండ్రి మీరు కట్టే క్రమంలో ప్రతి ఒక్కరిని నా తండ్రి మీరు సిద్ధము చేయండి దేవా. నీలో రక్షణ పొంది నీకు సమీపముగా లేక నా తండ్రి నిన్ను గుర్తెరగలేక నిజముగా నీ ప్రేమను తెలుసుకొనలేక ఇంకా ఎందరూ నా తండ్రి నీ సన్నిధిలోనికి రాలేక నా తండ్రి నీలో ముద్రించబడినను సరే నా తండ్రి దాని విలువను గ్రహించలేక దూరముగా ఉన్నారో అయా నా తండ్రి నా ప్రభా వారందరినీ నా తండ్రి మీరు విడిపించండి దేవా. నీ సన్నిధికి ఆహ్వానించండి దేవా. నశించిన దానిని వెదికి రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకమునకు వచ్చనని మీరు సెలవిచ్చి ఉన్నారు దేవా. నీకే స్తోత్రము దేవా. నశించిన దానిని నా ప్రభా మీరు వెదికి రక్షించండి దేవా. ఏ ఒక్కరిని విడిచిపెట్టవద్దు దేవా, ఏ ఒక్కరిని దాటిపోవద్దు దేవా. ఏ ఒక్కరు నా తండ్రి నా ప్రభా నీ మహిమకు నీ సత్యమునకు నీ నీతికి దూరము కావద్దు దేవా. నీకే స్తోత్రము 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 తండ్రి. మీ నామమునకే వందనములు 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 దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా నిత్యమైన నా
తండ్రి, నీ కాపుదల నా తండ్రి మీరు నీ ప్రతి బిడ్డకు ఇచ్చి నా తండ్రి మార్గములో నిలిచిండినట్లుగా, నీ ప్రణాళికను ప్రేమించినట్లుగా, నిన్ను గుర్తెరుగునట్లుగా, నీ జీవ గ్రంథం అందు రాయబడిన పేరుకు తగిన విధముగా నా తండ్రి ప్రతి ఒక్క నీ బిడ్డ నా ప్రభ ఈ భూమి మీద దీర్ఘాయుషవంతులుగా నా తండ్రి ప్రవర్తించినట్లుగా, క్రమమంతటి ప్రకారముగా నీ ప్రణాళికనంతయు జరిగించినట్లుగా నీ కృప చూపించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము 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 రాజా. అయా పరిశుద్ధుడా 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 ప్రేమామయుడా మీ నామమునకే వందనములు. సహాయము చేయండి, సహాయము చేయండి దేవా, కృప చూపించండి. ఇంకా రక్షణ మారు మనసు లేక నీలో రక్షించబడడం తెలియక నా తండ్రి అయా నిన్ను గుర్తెరగలేక నీ సన్నిధికి దూరముగా నా తండ్రి నీ యొక్క సముఖమునకు నా తండ్రి వ్యతిరిక్తముగా నా తండ్రి ఎందరెందరూ నా ప్రభ నీ నామ ఘనతను దూషిస్తూ నిన్ను గుర్తెరగలేక నా ప్రభ నీ నామ మహత్యమును నా తండ్రి కనుగొనలేక నా తండ్రి అయా నా ప్రభ ఈ లోకమనే చీకటిలో నా తండ్రి నలిగిపోవచ్చున్నారో మగ్గిపోవచ్చున్నారో వారందరినీ మీరు విడిపించండి దేవా. వారి హృదయములను మీరు ప్రేరేపించండి దేవా. వారు నీ తట్టు మరలునట్లుగా నా తండ్రి నిన్ను నమ్మి విశ్వసించి నా తండ్రి నీ సంఘమందు చేర్చబడినట్లుగా నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము 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 తండ్రి. అయా మీ నామమునకే వందనములు దేవా. ప్రతి ఒక్కరిని నా తండ్రి నీ సన్నిధికి ఆహ్వానించండి. ప్రతి మోకాలు నా తండ్రి యేసు నామములో వంగునట్లుగా, ప్రతి ఒక్కరు నిన్ను ధ్యానించినట్లుగా, నిన్ను స్తుతించినట్లుగా నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. కరుణ కలిగిన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, దయామయుడా, కరుణా సంపన్నుడా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. నీ యొక్క ప్రేమ సంపత్తిని బట్టి, నీ జీవమును బట్టి, నీ యొక్క మేలును బట్టి నా తండ్రి ప్రతి నీ బిడ్డను నా తండ్రి మీరు ఓదార్చండి దేవా, మీరు నడిపించండి దేవా. నీకే స్తోత్రము దేవా. దిన ప్రయాణములను మీరు దీవించండి దేవా. ఎందరెందరూ నా తండ్రి ఎక్కడెక్కడికి ప్రయాణములై వెళ్ళుచున్నారో వారి ప్రయాణములలో మీరు తోడుగా ఉండండి. నీ కాపుదలనివ్వండి దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. అయా మీ నామమునకే వందనములు వందనములు చెల్లించుకొనుచున్నాను. జీవనోపాధి నిమిత్తము గాని, నీ పరిచర్య కోసము గాని, మరి ఏ ఇతర మంచి కారణములతో నా తండ్రి ఎవరెవరు ఎక్కడెక్కడికి ప్రయాణములై వెళ్ళుచున్నారో వారి ప్రయాణములన్నిటినీ మీరు దీవించి వారితో మీరుండి నీ ఆత్మ సహవాసమునిచ్చి నా తండ్రి నీ కాపుదలనిచ్చి నా ప్రభ మీరే నా తండ్రి సహాయము చేయమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము రాజా. అయా మీ నామమునకే వందనములు 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 వందనములు. స్తుతి 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 స్తోత్రము స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు దేవా. అయా లోగో పైలట్స్, కండక్టర్స్, బస్ డ్రైవర్స్, ఆటో క్యాబ్ డ్రైవర్స్, లారీ డ్రైవర్స్, కార్ డ్రైవర్స్, బోటింగ్ చేసేవారు, ట్రైన్ మార్గంలో వెళ్లేవారు, టూ వీలర్స్ డ్రైవ్ చేయవారు, ఇంకా మరెన్నో ప్రయాణ సాధనములలో నా తండ్రి ప్రయాణిస్తూ నా ప్రభ ఎన్నో దూర ప్రాంతములకు సైతం నా తండ్రి వెళ్లే వారందరినీ నా తండ్రి మీరు సందర్శించండి. వారితో మీ ఆత్మదూతలను కావలి ఉంచండి దేవా. నీ పరిశుద్ధ సన్నిధిని ఉంచండి దేవా. వారిని వెలిగించండి దేవా. వారి పనులన్నిటినీ సక్రమముగా ముగించుకొని నా తండ్రి గమ్యములకు చేరినట్లుగా నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను తండ్రి. అయా మీ నామమునకే వందనములు వందనములు. సహాయము చేయండి, సహాయము చేయండి. కృప చూపించండి దేవా, కరుణించండి దేవా. నీకే స్తోత్రము 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 రాజా. అయా పరిశుద్ధుడా 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 ప్రేమామయుడా గొప్పవాడా మీ నామమునకే వందనములు వందనములు. సహాయము చేయండి, సహాయము చేయండి. కృప చూపించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. దిన ప్రారంభములను నా తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఎందరెందరు నీ సన్నిధిలో నా తండ్రి ప్రతి నిత్యము నా తండ్రి ప్రార్థన చేస్తూ ఏ మంచి కార్యకలాపము నా తండ్రి మీరు ప్రారంభించినారో, ఏ మంచి కార్యములో నీ సహాయమును కోరుకొనుచున్నారో, ఎవరికి నీ అభిషేకము నీ పరిశుద్ధాత్మ కావలసి ఉన్నదో, ఎందరెందరూ నీ మీద ఆనుకొని ఆధారపడి నా తండ్రి నీ దీవెన కోసం ఎదురు చూస్తున్నారో వారందరినీ మీరు సందర్శించండి దేవా. నీ కృపనివ్వండి దేవా. నీకే స్తోత్రము రాజా. అయా పరిశుద్ధుడా 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 ప్రేమామయుడా మీ నామమునకే వందనములు. శంకుస్థాపనలు, గృహప్రవేశములు, కన్స్ట్రక్షన్స్ పనులు నా తండ్రి ఇంకా మరెన్నో నా ప్రభ ఉద్యోగ ప్రారంభములు, బిజినెస్ ప్రారంభములు, కొనుగోలు, అమ్మకములు నా తండ్రి ఇంకా నా ప్రభ వివాహ కార్యములు, వేడుకలు, దినోత్సవములు, పుట్టినరోజు వేడుకలు, దినోత్సవములు, ఇంకా మరెన్నో మరెన్నో మంచి కార్యములతో ఎందరెందరూ నా ప్రభ మీ ఆశీర్వాదమును నా తండ్రి కోరుకొనుచున్నారో వారందరినీ మీరు గణపరచండి, హెచ్చించండి దేవా. ఆయా మార్గమందు నా తండ్రి నీ ఏర్పాటును బట్టి నా తండ్రి ప్రతి ఒక్కరిని కూడా నీ ప్రణాళికను బట్టి దీవించి నా తండ్రి నీ రాజ్యమును కట్టుటకు నా దేవా, నీ రాజ్యమునకై పని చేయుటకు, నీ రాజ్యమునకై ప్రయాసపడుటకు నా దేవా నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. కనికర
నిరంతరమును ప్రేమించుటకు నా తండ్రి నీ కృపనివ్వండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. ప్రేమ కలిగి ఉండుటకు నా తండ్రి, ప్రతి ఒక్కరు ప్రయాసపడుటకు నా తండ్రి నీ నిత్యత్వమును నీ నీతి మహిమను మీరు చూపించండి దేవా. నీకే స్తోత్రము 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 తండ్రి. అయా మీ నామమునకే వందనములు 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 చెల్లించుకొనుచున్నాను. జాలిగలిగిన దేవా నీకే స్తోత్రము తండ్రి. మీ నామమునకే వందనములు. ఈ ఉదయకాల సమయంలో నా తండ్రి ప్రార్థించవలసిన నీ క్రమమంతటిని బట్టి నా తండ్రి నీ ప్రార్థనాంశములను నా ముందుంచి మీరే ప్రార్థింప చేసి నా తండ్రి ప్రార్థనకు నెరవేర్పునిచ్చి ప్రతి నీ బిడ్డను మీరు దర్శించి నా తండ్రి, ప్రతి నీ బిడ్డకు నా తండ్రి ప్రార్థనలో విడుదలను నా తండ్రి మీరు ఇవ్వమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము రాజా. స్తోత్రము 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 తండ్రి. అయా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. నీకే స్తోత్రము దేవా. జనులందరినీ మీరు భద్రపరచండి. ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను, ప్రతి జనాంగములోను, ప్రతి ఒక్క దేశము నుంచి నా తండ్రి, ప్రతి రాష్ట్రము నుంచి ప్రపంచం నలుమూలలో నా తండ్రి బూది గంతముల వరకు నా ప్రభ నీ ప్రేమ వార్తను మీరు చాటించండి దేవా. నీ కృపనివ్వండి దేవా. ప్రతి ఒక్కరిని నా తండ్రి నీ చిత్తానుసారముగా వారి వారి క్రమములను బట్టి వారి వారి యొక్క నా తండ్రి అయా నా ప్రభ స్థితిగతులను బట్టి నా తండ్రి నీ ప్రతినిధులుగా వ్యవహరించుటకు నీ కృపనివ్వండి దేవా. దేశ భద్రతను నా తండ్రి అయా మీరు అనుగ్రహించండి దేవా. నీకే స్తోత్రము దేవా. స్తోత్రము దేవా. భారతదేశంలో నా తండ్రి నాయకులైన వారిని, అధికారులను మీరు సందర్శించండి. వారికి నీ తలంపులను ఇవ్వండి. నీ ఉద్దేశములను నేర్పించండి. నీ యొక్క నా తండ్రి జీవమును బట్టి నా తండ్రి వారు వెలిగించబడి నా ప్రభ వారు ప్రేరేపించబడి నా తండ్రి నీ పరలోక చట్టమునకు నా తండ్రి కావలసిన క్రమమందు నా ప్రభ ప్రతి ఒక్క కార్యకలాపము ఈ భూమి మీద జరుగునట్లుగా నీ ప్రణాళిక యావత్తు ప్రతి ఒక్కరిలో నా తండ్రి అయా నా తండ్రి నిర్వహించబడులాగున నీ కృపనివ్వండి. నీ అధికారమును బట్టి నా తండ్రి వారు నిన్ను బట్టి ఆనందించినట్లుగా నీ అధికారమును చేసి నా తండ్రి అయా నా ప్రభ నా దేవా నీ నమ్మకత్వమును సాధించుటకు నా దేవా నీ కృప చూపించండి. మీరు నిలవబెట్టిన క్రమమందు నా తండ్రి ఎవరికి ఏ స్థితిలో నా తండ్రి నీ సహాయము కావలసి ఉన్నదో ఆశయ స్థితులలో నా ప్రభ నీ సహాయ సహకారములను నీ దేవదూతల సహకారమును మీరు ఇచ్చిన తండ్రి ప్రతి ఒక్కరిని మీరు రూపొందించమని, ఆరోగ్యమునివ్వమని, బలమునివ్వమని, శక్తినివ్వమని, వారి చుట్టూ నా తండ్రి నీ కంచి నీ కాపుదల వేయమని, వారి కుటుంబములను భద్రపరచమని, వారి అవసరతలన్నింటినీ తీర్చమని నా తండ్రి నీ రాజ్యమునకు పనిచేసే క్రమమందు వారిని నా తండ్రి మీరు ఉజ్జీవింప చేయమని వేడుకొనిచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు. జనాభాలో అగ్రస్థితిలో ఉన్న భారతదేశము నా తండ్రి నిజదేవుని ప్రేమలో నా తండ్రి నిజదేవుని ఆరాధించే క్రమంలో, నిజదేవుని స్తుతించే క్రమములో, కనుగొనే క్రమములో, నిత్యత్వములో నా తండ్రి అగ్రదేశముగా రూపొందుటకు నీ కృపనివ్వండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు. భారతదేశమునందు ఉన్న 29 నా తండ్రి రాష్ట్రములను, కేంద్ర పాలిత ప్రాంతములను నా తండ్రి ఈ కృపను బట్టి నా ప్రభ నా దేవా మీరు నడిపించండి దేవా. ప్రతి రాష్ట్రములో నా తండ్రి, ప్రతి దేశం నా ప్రభ, ప్రతి స్థలములో నా తండ్రి, ప్రతి చోట నా తండ్రి, ప్రతి ఒక్కరిలో నా తండ్రి నీ భావజాలమును నా తండ్రి మీరు ప్రకటించండి దేవా. అపార్థమైన క్రైస్తవ్యాన్ని అర్థమగులాగున నా తండ్రి భారతీయులకు మీరు తెలియచెప్పండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు వందనములు చెల్లించుకొనుచున్నాను. కృపనివ్వండి దేవా. కృపనివ్వండి దేవా. నీకే స్తోత్రము దేవా. ప్రపంచ దేశములకు కూడా నా తండ్రి నీ కాపుదలనివ్వండి. నైజీరియన్లకు నీ భద్రతనివ్వండి. అక్కడ జరిగిన అరాచకమునకు నీ సమాధానమును తెలియచెప్పండి. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికన్ దేశముల మధ్య జరిగిన యుద్ధమునకు నా తండ్రి నీ ముగింపు ఏమిటి నా దేవా? ఆయా యుద్ధ వాతావరణం నా తండ్రి పూర్తిగా మీరు ముగించి వేసి నా తండ్రి యుద్ధము వలన జరిగిన నష్టములను నా తండ్రి మీరు పూరించండి, భర్తీ చేయించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. ఎక్కడ ఎలాంటి నా విధానమందు నా తండ్రి ఏది ఏ క్రమమందు నా తండ్రి సిద్ధము చేయబడవలసి ఉన్నదో ఆ క్రమమందు నా తండ్రి సిద్ధము చేయబడుటకు నీ కృపనివ్వండి దేవా. నీ రాజ్యమునకై నా తండ్రి ప్రతి దేశ బిడ్డ నా తండ్రి నా ప్రేరేపించబడుటకు నా తండ్రి ప్రతి దేశము నా తండ్రి నీ వారసత్వమును సాధించుటకు నా తండ్రి ప్రపంచమంతయు నా తండ్రి ఏక సంఘముగా నా తండ్రి సార్వత్రిక సంఘముగా నా తండ్రి చేర్చబడే క్రమమందు నా తండ్రి భిన్నాభిప్రాయాలు ఉన్న దేశం నా తండ్రి నా వారందరినీ నా తండ్రి ఏకాభిప్రాయమునకు నా తండ్రి ఏకత్వమునకు నా తండ్రి ఏక మనసునకు ఏక ప్రేరేపణకు నా తండ్రి మీరు తీసుకుని వచ్చి నా తండ్రి నీ నిజమంతటిని నీ హృదయాన్ని అంతటిని ఒకే రీతిగా ప్రతి ఒక్కరికి మీరు పంచిపెట్టమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము
స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా, స్తోత్రము 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 తండ్రి. అయా పరిశుద్ధుడా పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు. ఇరాన్ దేశములో నీ రాజ్య సింహాసనమును మీరు ప్రతిష్ఠించండి. ఇరాన్ యొక్క రహస్య క్రైస్తవ సంఘమును నా తండ్రి మీరు కాపాడండి. వారి కుటుంబములను కాపాడండి దేవా. వారిని నా తండ్రి శ్రమలో నుంచి మీరు విడిపించండి దేవా. అక్కడ జరుగుతున్న నిరంకుశ పరిపాలన నా తండ్రి అంతము చేయబడినట్లుగా, నీ రాజ్యము రూపొందినట్లుగా నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. కృప చూపించండి. అమెరికా దేశములో జరుగుతున్న ఆర్థిక మాంద్యమును నా తండ్రి మీరు సరిచేయండి దేవా. అగ్రదేశముగా నా తండ్రి రూపొందిన అమెరికా దేశము నా తండ్రి అనేక రీతులుగా నా ప్రభ అగ్రస్థితిలో నా తండ్రి అగ్రదేశ నాయకత్వము నా తండ్రి వర్ధిల్లునట్లుగా నా ప్రభ నీ కృపనిచ్చి నా తండ్రి అక్కడ పరిస్థితులన్నిటినీ మీరు చక్కదిద్ది నీ రాజ్యమునకు సరిపోవునంతగా నా తండ్రి నీ కృపను బట్టి, నీ మేలును బట్టి, నీ జీవమును బట్టి నా తండ్రి వారందరూ ప్రేరేపించబడినట్లుగా నీ రాజ్యమును కట్టే క్రమమందు నా తండ్రి అయా నా ప్రభ నీ నీతి విలువలు కనుగొనున్నట్లుగా వారికి నీ యొక్క హృదయాన్ని మీరు తెలియచెప్పమని, నీ గ్రంథసారమును వారికి బోధించమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు 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 స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను. సహాయము చేయండి దేవా, సహాయము చేయండి. కృప చూపించండి దేవా. అమెరికా దేశము నాయకత్వము నా తండ్రి వర్ధిల్లుటకు, ఆదర్శవంతముగా మారుటకు నాయకులైన వారికి నా తండ్రి నీ జ్ఞానమును నా తండ్రి విరివిగా మీరు పంచిపెట్టమని, అగ్రదేశముగా రూపొందిన అమెరికా దేశము ప్రపంచ దేశములకు నా తండ్రి నా ప్రభ మద్దతునిచ్చే క్రమమందు నా తండ్రి శాంతి భద్రతలను కాపాడే క్రమమందు నా తండ్రి అయా నా ప్రభ నాయన అయా నా తండ్రి నాయన శౌర్యము కలిగినట్లుగా నా తండ్రి నీ ఘనతను నా తండ్రి పొందునట్లుగా నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు. నా తండ్రి ఇజ్రాయేల్ దేశమునకు మీ కంచి, నీ కాపుదల, మీ కోట గోడలు మీరు నిర్మించి ఉన్నారు దేవా. నీ కృపను బట్టి నా తండ్రి ఇజ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడని మీరు సెలవిచ్చిన క్రమం అంతటిని బట్టి నా తండ్రి నీ దేశం అంతటిని మీరు పటిష్టము చేయండి దేవా. కాపాడండి అయా, స్థిరపరచండి, గణపరచండి దేవా. ఒలివల కొండ మీద నీ రెండవ ఆగమనములో నా తండ్రి మీరు ఒలివల నా తండ్రి కాలు మోపనై ఉన్న వేళకు నా తండ్రి ఆ సమయాన్ని నిర్ధారించిన దేవా. ఆ గడియ ఆ యొక్క సమయం ఏమిటో అయా నా తండ్రి మీరు తెలియచెప్పి ఉన్నారు దేవా. నీ లేఖనముల ద్వారా ఉదయము కాదు సాయంత్రము కాదు అని సెలవిచ్చినారు దేవా. అంటే మరి ఆ సమయం ఉదయము కాదు రాత్రి కాదని మీరు సెలవిచ్చినారు దేవా. అంటే ఆ సమయము సాయంకాల సమయం అని కాదు దేవా. ఆ కాలమునకు, ఆ సమయమునకు, ఆ గడియకు నా తండ్రి అయా ప్రతి ఒక్కరు సిద్ధమగులాగున, నీ సంఘమందు చేర్చబడులాగున, సార్వత్రిక సంఘముగా నా తండ్రి విశ్వ సంఘముగా నా తండ్రి నీలో నా తండ్రి రూపొందుటకు ఇజ్రాయేలును రాజధానిగా చేసుకొని నా తండ్రి మీ రాజ్యాధికారమును, మీ రాజ్యదండమును నా తండ్రి ఇజ్రాయేలుకి ఇచ్చిన క్రమం అంతటిని బట్టి నా ప్రభ మీరు చేయించిన నీ ప్రణాళికను అంతటిని నా ప్రభ ప్రతి నీ బిడ్డ గుర్తెరిగి నా తండ్రి నీ సత్యమును అన్వేషించుటకు నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము 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 తండ్రి, స్తోత్రము దేవా. మతోన్మాదులను అనగదొక్కండి దేవా. నాస్తికులైన వారికి నీ ఉనికిని తెలియచెప్పండి. నీ జీవము నా తండ్రి వారికి కూడా మీరు నా ప్రభ పంచమని వేడుకొనుచున్నారు. వారు కూడా నా తండ్రి నీ చిత్తానుసారముగా విడిపించబడి నా తండ్రి అయా నా ప్రభ నాయన నీ సన్నిధి క్రమమందు నా తండ్రి నీ నీతి మహిమలో నిత్యత్వములో నా తండ్రి మరణము లేకుండా జీవించినంతగా, నీతో కలిసి బ్రతుకునంతగా ప్రతి ఒక్కరిని మీరు సిద్ధము చేయమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము 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 తండ్రి. అయా మీ నామమునకే వందనములు 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 వందనములు. స్తుతి 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 స్తోత్రము 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 రాజా. అయా పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు దేవా. జ్ఞానము నివ్వండి దేవా. అయా నా తండ్రి నా ప్రభ యెహోవా సాక్షులు అనే డినామినేషన్స్ నా ప్రభ మీరు మూసివేయండి దేవా. అది యొక్క సాతాను నా తండ్రి ఏర్పాటు చేసుకున్న సాతాను సంఘం అయి ఉన్నది నా తండ్రి. దాని కోట గోడలను నా తండ్రి మీరు పెకలించి వేయండి దేవా. ఎక్కడెక్కడ నా తండ్రి ఎలాంటి ప్రత్యేకమైన స్థలములలో నీ దివ్య సన్నిధి ఉన్న స్థలములలో అది నా తండ్రి నా ప్రభ నాయన స్థాపించబడి ఉన్నదో అది ఎంత మాత్రమును వృద్ధిలోనికి రాకుండా వాని సంఘము వాని యొక్క అనుచరులు నా తండ్రి కూల్చివేయబడినట్లుగా నీ కృపనివ్వండి. దురాత్మలన్నిటిని మీరు బంధించండి దేవా. నీ నామఘనతకు వ్యతిరేకముగా నీవు దేవుడువు కాదని చెప్పుచు నా తండ్రి నీవు దేవుని కుమారుడువు నా తండ్రి నా తండ్రి నీవు మానవ మనిషివి నా తండ్రి అని నా తండ్రి ఎన్నో మాటలతో నా ప్రభ నీవు మిఖాయేలు దేవదూతవని కూడా నా తండ్రి వారు చెప్పుచు ఉన్నారు దేవా.
అయా నా తండ్రి వారిని గద్దించండి దేవా, వారిని విడిపించండి దేవా. వారికి కూడా నా తండ్రి నీ కృపను బట్టి నా తండ్రి నీ జీవము కలుగునట్లుగా, వారు బ్రతికించబడినట్లుగా నీ కృపనివ్వమని యెహోవా సాక్షులు అనే నినాదముతో వారు చేయుచున్న పరిచర్య నా తండ్రి ఎంతవరకు నా తండ్రి సమంజసముగా ఉన్నదో మీకు తెలుసు నా తండ్రి. అది ఏమైనదో మీకు తెలుసు నా తండ్రి. వారి భావము ఆంతర్యం ఏమిటో, వారు ఇప్పుడు దేనికై ప్రయాసపడుచున్నారు, వారి ప్రయాసం అంతయు మీరు గుర్తెరిగినారు నా దేవా. అయా నా తండ్రి దానిని బట్టి నా తండ్రి వారు సత్యమును తెలుసుకొని నా తండ్రి నీ సన్నిధిలోనికి వచ్చుటకు నా తండ్రి వారు నా తండ్రి నా అమాయకులైన నా తండ్రి నీ జనులను ఎందరినో నా తండ్రి ప్రేరేపించి నా తండ్రి నీ సంఘము నుంచి వేరు చేసి నా తండ్రి అయా నా నాయన నా తండ్రి అబద్ధపు బోధలతో నా తండ్రి అబద్ధపు ప్రవక్తలుగా నా తండ్రి తప్పుడు బోధలు చేస్తూ నా తండ్రి ఎంతగానో నా నీ జనులను ప్రలోభపరిచి నా తండ్రి సృష్టికర్తకు వ్యతిరేకముగా వారు పనిచేస్తున్నారు దేవా. వారిని నా తండ్రి మీరు గద్దించండి, వారి కుటుంబాలను గద్దించండి, వారిని విడిపించండి. నీకే స్తోత్రము దేవా. వాని చుట్టూ నా తండ్రి నానా దురాత్మ నా తండ్రి వేసిన ఉచ్చులన్నిటిని నా ప్రభ మీరు పెకలించి వేయమని అడుగుచున్నాను దేవా. నీకే స్తోత్రము దేవా. దుష్టుడు పన్నిన పన్నాగమును వాని వ్యూహమును నా తండ్రి మీరు నాశనము చేయమని అడుగుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు వందనములు స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనిచున్నాను. ప్రతి ఒక్కరిని నీ జీవమునకు మీరు వెలిగించండి, నీ మహిమను చూపించండి దేవా. అయా నీకే స్తోత్రము 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 తండ్రి. మీ నామమునకే వందనములు చెల్లించుకొనిచున్నాను. దేశ శాంతి భద్రతలను మీరు కాపాడండి అయా. మీరు ఏర్పాటు చేసిన ప్రతి రక్షణ దళము, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, పోలీస్ డిపార్ట్మెంట్లు నా తండ్రి ఇంకా మరెన్నో నా డిపార్ట్మెంట్లను నా తండ్రి మీరు స్థాపించి ఆయా శాంతి భద్రతలు నెలకొల్పి ఉన్నారు దేవా. అవన్నీ నా తండ్రి సమగ్రముగా సక్రమముగా కాపాడబడటకు నీ నీతి, నీ న్యాయము, నీ శాంతి వర్ధిల్లున్నట్లుగా నీ కృప చూపించమని, ప్రతి దేశము పైన ప్రపంచమంతటి మీద నా తండ్రి నీ కాపుదలను వేయమని, ప్రతి ఒక్కరిని నా తండ్రి మీరు విడిపించమని, నీ రాజ్యమును నా తండ్రి మీరు కట్టమని వేడుకొనిచున్నాను దేవా. నీ రాజ్యమునకు నా తండ్రి ప్రతి ఒక్కరిని మీరు ప్రేరేపించమని వేడుకొనిచున్నాను తండ్రి. అయా మీ నామమునకే వందనములు 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 దేవా. కృప కలిగిన దేవా నీకే స్తోత్రము తండ్రి. పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు చెల్లించుకొనిచున్నాను. నీకే స్తోత్రము 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 తండ్రి. అయా పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు చెల్లించుకొనిచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు. అయా మెడికల్ డిపార్ట్మెంట్ లో పనిచేసే ప్రతి ఒక్కరిని మీరు నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి. నర్సెస్, డాక్టర్స్, పారామెడికల్ సిబ్బంది ప్రతి ఒక్కరు కూడా నీ జ్ఞానము కలిగి నా తండ్రి నీ జనులకు అవసరమైన వైద్య సేవలు సేవా క్రమంలో నా తండ్రి నా ప్రభ జరిగించుటకు నీ కృప చూపించండి. అది వ్యాపారము కాదు, అది ఒక ధన సంపాదన అయిన మార్గము కాదు అని వారు తెలుసుకొని నా తండ్రి నీ సేవనంతటిని, నీ ప్రేమనంతటిని వారు గుర్తెరిగి నా తండ్రి నీ క్రమము చొప్పున వారు ఆదరించబడుతూ, వారు ప్రేమించబడుతూ నీ రాజ్యమునకు, నీ నీతి మహిమకు వారసత్వము సంపాదించే క్రమములో వారు ప్రయాసపడుటకు నా తండ్రి నీ కృపనివ్వమని వేడుకొనిచున్నాను దేవా. నీకే స్తోత్రము దేవా. వారి జ్ఞానం అంతటిని నా తండ్రి నీ క్రమము చొప్పున మీరు వినుమటింప చేసి నా తండ్రి నీ జనులకు కావలసిన వైద్య సేవలను నా తండ్రి నీదైన క్రమములో మీరు చేయించమని జరిగించమని వేడుకొనిచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. నిరుద్యోగులైన వారిని మీరు ఆదరించండి దేవా. ఉద్యోగ అవకాశములను కల్పించండి. ఉద్యోగంలో లేక ఎన్నో నా తండ్రి జీవనోధారమైన నా తండ్రి పనులు నా తండ్రి నా పాప నాయన అసౌకర్యముగా నా తండ్రి అయా నా పాప జీవనము సాగించుచున్న వారిని నా తండ్రి మీరు విడిపించండి. సడన్ గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావముతో నా తండ్రి జనులందరూ నా పాప ఎందరో నా తండ్రి ఎన్నో ఉద్యోగములను కోల్పోయి ఉన్నారు దేవా. వారందరినీ మీరు విడిపించండి దేవా. కాపాడండి. నీ కృపను బట్టి, నీ జీవమును బట్టి, నీ మేలును బట్టి, నీ సత్యమును బట్టి, నీ మార్గమును బట్టి నా తండ్రి ప్రతి ఒక్కరిని నా తండ్రి మీరు సిద్ధము చేసే క్రమములో వారు పోషించబడటకు నీ చిత్తమైతే మరలా తిరిగి ఉద్యోగములు వచ్చుటకు నా దేవా. అయా ఎన్ని టెక్నాలజీలు, ఎన్ని నా తండ్రి ఎన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లు, ఎన్ని అల్గారిథములు నా తండ్రి ఎంతగా నా తండ్రి ప్రబలినప్పటికీ నా ప్రభ నీకు అసాధ్యమైనది ఏదీ లేదు నా తండ్రి. నీకు వ్యతిరేక్తమైనది ఏదీ లేదు నా తండ్రి. ఎట్టి స్థితిలో కూడా నా తండ్రి నీ కృపనిచ్చి నా ప్రభ ప్రతిని బిడ్డను మీరు నిలవబెట్టే నా గొప్ప దేవుడు నా తండ్రి. వాటన్నింటినీ నా ప్రభ వాడబడవలసిన క్రమంలో వాడే జ్ఞానమును మీరు ఇవ్వండి. మానవ జ్ఞానము, మానవ పరిజ్ఞానము, మానవ విజ్ఞానము నా తండ్రి అయా నా తండ్రి వాటిని అన్నిటిని నడిపించేటకే మీరు ఏర్పాటు చేసినారు దేవా. వాటిని నియంత్రించే క్రమంలో కూడా నా తండ్రి నీ కృపనిచ్చి నా తండ్రి నీ కృపా సంపత్తిని బట్టి, నీ మేలును బట్టి, నీ జీవమును బట్టి నా తండ్రి ప్రతి ఒక్కరు బ్రతికించబడుటకు, కష్టించి పనిచేయుటకు నా తండ్రి కుటుంబములను పోషించుకొనుటకు, నీ రాజ్యమునకు పనిచేయుటకు, నీ రాజ్యమునకు నా తండ్రి నా కృప కావలసిన క్రమమందు నా తండ్రి ప్రతిదీ సిద్ధము చేయుటకు నా దేవా నీ కృపనివ్వమని వేడుకొనిచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు వందనములు వందనములు.
సహాయము చేయండి దేవా, సహాయము చేయండి. కృప చూపించండి దేవా, కరుణించండి దేవా, నీకే స్తోత్రము తండ్రి. కనికర సంపన్నుడా, మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. నిరుద్యోగులైన యువతీ యువకులను నా తండ్రి మీరు ఆదరించండి దేవా. ఐటీ డిపార్ట్మెంట్ లో నా తండ్రి మీ సేవలు నా తండ్రి మీరు మరలా జరిగించండి దేవా. అయా నా తండ్రి గత కొద్ది సంవత్సరములుగా నా తండ్రి గడిచిన కాలంలో ఐటీ డిపార్ట్మెంట్ ద్వారా మీరు తొలగించిన ఆర్థిక అసమానస్తులు నా తండ్రి ఎంతో గొప్పవి నా తండ్రి. ఆర్థికంగా ప్రతిని బిడ్డను నా తండ్రి తరతమ భేదం లేకుండా మీరు పటిష్టము చేసి ఉన్నారు దేవా. నేడు నా తండ్రి దాని వలననే ఉద్యోగములు లేక ఎందరో ఇబ్బందులు పడుచున్నారు దేవా. పరిస్థితిని మీరు చక్కదిద్దండి. ఐటీ డిపార్ట్మెంట్ యాజమాన్యములను యజమానులను నా తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి. వారితో మీరు మాట్లాడండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు వందనములు. కృపనివ్వండి దేవా. నీకే స్తోత్రము 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 తండ్రి. అయా మీ నామమునకే వందనములు. వారిని వారి కుటుంబాలను దీవించండి. వారి వ్యాపారములను అభివృద్ధి పొందించండి. నీవిచ్చిన నీ క్రమమంతటిని బట్టి నా తండ్రి వారి సమయమును వారి ధనమును నా తండ్రి వారి హెచ్చించి నా ప్రభా నీ సేవ చేసే క్రమములో ఎందరో నా తండ్రి ప్రేరేపించబడుతూ ప్రయాసపడుచున్నారు దేవా. వారందరికీ నా తండ్రి నీ కృపనివ్వండి దేవా. నీకే స్తోత్రము దేవా. ఆరోగ్యమునివ్వండి, బలమునివ్వండి, శక్తినివ్వండి. వయసు ప్రభావము చేత కానీ మరి ఏ ఇతర కారణములతో కానీ ఎవరు ఎలాంటి ఇబ్బందులకు గురి కాకుండా నా తండ్రి నీ చిత్తానుసారముగా నా ప్రభ ఆరోగ్యముతో నీ రాజ్యమునకై పనిచేయుటకు నా దేవా భూమి మీద దీర్ఘాయుషవంతులుగా వర్ధిల్లుటకు నా తండ్రి వారి తరములన్నిటినీ మీరు దీవించమని, తరతరముల దీవెన వారికి అనుగ్రహించమని, వారి కుటుంబాలలో ఎలాంటి చీకటి లేకుండా మీరు కొట్టివేయండి. ఎలాంటి అంధకారము లేకుండా మీరు నియంత్రించండి దేవా. వారి కుటుంబంలో ఉన్న ఒడిదుడుకులను మీరు తొలగించండి. జీవితాలను కుటుంబాలను మీరు కట్టండి దేవా. నీకే స్తోత్రము దేవా. నీ యందు విశ్వాసము నమ్మిక వారు ఉంచి నా తండ్రి నీ రాజ్యము కోసం పని చేయనట్లుగా, నీ ఉన్నావని నమ్మి విశ్వసించినట్లుగా, నిన్ను గుర్తిరగని వారు సైతం నిన్ను గుర్తుపట్టినట్లుగా నీ కృపను బట్టి నా తండ్రి మీరే నా తండ్రి ప్రతి ఒక్కరిని అయా నా తండ్రి కాపాడమని వేడుకొనిచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు వందనములు. సహాయము చేయండి దేవా, సహాయము చేయండి. కృపనివ్వండి దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. అయా మీ నామమునకే వందనములు దేవా. అప్పుల భారముతో కృంగిపోచున్న వారిని నా తండ్రి మీరు విడిపించండి దేవా. ప్రతి ఒక్కరిని నా తండ్రి మీరు నా తండ్రి నా పాప మీ విడుదలనిచ్చి చేతుల కష్టమును వృద్ధి పొందించి కష్టార్జితం అంతయు అభివృద్ధి పొంది నా తండ్రి తీసుకున్న రుణములన్నీ సకాలంలో కట్టుటకు నా దేవా తీర్చుకొనుటకు నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను తండ్రి. అయా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. పరిస్థితులను చక్కదిద్దండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. ఆయా అవకాశములను మీరు కల్పించండి దేవా. నీకే స్తోత్రము దేవా. కష్టపడి పనిచేసే స్వభావము ప్రతి ఒక్కరికి మీరు ఇచ్చిన తండ్రి. అయా నా తండ్రి సోమరితనము నా తండ్రి ఆందోళన అసూయ మరి ఏది నా తండ్రి ఎవరిలో లేకుండా నా తండ్రి ప్రతి ఒక్కరు కూడా నా తండ్రి నీ సత్యమును గుర్తెరిగి నా తండ్రి నీ నీతిని అనుసరించి నా ప్రభా నీ చిత్తానుసారముగా నీ యందు నా తండ్రి నీ రాజ్యమునకై ప్రయాసపడుతూ నా తండ్రి నా ప్రభ కుటుంబములను కట్టుకొనుటకు నీ కృపనివ్వమని వేడుకొనిచున్నాను తండ్రి. అయా మీ నామమునకే వందనములు 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 దేవా. నీకే స్తోత్రము 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 తండ్రి. అయా పరిశుద్ధుడా 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 ప్రేమామయుడా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. కృప చూపించండి దేవా, కృప చూపించండి, కరుణించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. కనికర సంపన్నుడా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. ఆదరించండి ఆదరించండి దేవా. నీకే స్తోత్రము రాజా. అయా మీ నామమునకే వందనములు 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 దేవా. నీకే స్తోత్రము 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 తండ్రి. అయా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. సహాయము చేయండి దేవా, సహాయము చేయండి. నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము రాజా. అయా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. కృప చూపించండి, కృప చూపించండి దేవా. నీకే స్తోత్రము రాజా. అయా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. అయా నీకే స్తోత్రము 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 దేవా. ప్రార్థింప చేయండి, కృపనివ్వండి. అయా నా తండ్రి జీవింప చేయండి దేవా. ఆధ్యాత్మికంగా నా తండ్రి ప్రతి ఒక్కరిని మీరు వెలిగించండి దేవా. నీ మార్గములో నిలిపి ఉంచమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము దేవా. ప్రతి ఒక్కరి మీద నీ ఆత్మ కాపుదల నీ కంచె ఉంచి నా తండ్రి ఆయా రుణ విముక్తులను చేయమని, రుణములన్నిటినీ మీరు తీర్చివేయమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు. అధిక మొత్తములో వడ్డీలు వసూలు చేసే వారిని మీరు హెచ్చరించండి, బుద్ధి చెప్పండి దేవా. అయా నీకే స్తోత్రము దేవా. మా నా తండ్రి పెరుగుచున్న వెండి బంగారు ధరలను ఆశ్రయముగా చేసుకొని నా తండ్రి అమాయకులైన జనులను ఇబ్బంది పెడుతూ నా ప్రభ వడ్డీలకు వడ్డీలను వేస్తూ నా తండ్రి అయా నా
ప్రభా నీకే వందనాలు చెల్లించుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు 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 దేవా. నీకే స్తోత్రము 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 తండ్రి. అయా పరిశుద్ధుడా 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 మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. అమాయకులైన జనుల కష్టమును నా తండ్రి, కష్టార్జితమును నా తండ్రి, వడ్డీల పేరుతో దోచుకొనుచున్న వారిని నా తండ్రి, వడ్డీ వ్యాపారములు చేస్తున్న వారిని, అధికంగా ధనాపేక్ష కలిగిన వారిని నా తండ్రి మీరు గద్దించండి దేవా, హెచ్చరించండి దేవా, వారిలో పరివర్తన ఇవ్వండి దేవా. పొట్టి జక్కయ్యను గద్దించినట్లుగా నా తండ్రి, పొట్టి జక్కయ్యకు నా తండ్రి మారు మనసునిచ్చినట్లుగా, పొట్టి జక్కయ్యను ప్రేరేపించినట్లుగా నా తండ్రి వారందరూ ప్రేరేపించబడి వారు దోచుకున్నదంతయు నా తండ్రి వారు తిరిగి ఇచ్చి వేయుటకు నా తండ్రి, నీ రాజ్యమునకు నా తండ్రి వారు కూడా వారసత్వమును పొందుటకు నా దేవా, నీ రాజ్యాన్ని నా తండ్రి వారు గ్రహించుటకు నా తండ్రి, నీ నామస్మరణ చేయుటకు నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు వందనములు దేవా. నీకే స్తోత్రము 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 తండ్రి. అయా పరిశుద్ధుడా 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 ప్రేమామయుడా మీ నామమునకే వందనములు. సహాయము చేయండి, సహాయము చేయండి దేవా, సహాయము చేయండి, కృప చూపించండి, కరుణించండి దేవా. నీకే స్తోత్రము 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 తండ్రి. ఆదరించండి దేవా, నీకే స్తోత్రము దేవా. ఆత్మహత్య భయంకరమైన నేరము తండ్రి, ఘోరమైన పాపము నా తండ్రి, అట్టి దుశ్చర్యతో నా తండ్రి ఎవరు ప్రేరేపించబడకుండా నా తండ్రి ప్రతి ఒక్కరిని నా తండ్రి మీరు గద్దించండి దేవా. నా తండ్రి మీరు హెచ్చరించండి, బుద్ధి చెప్పండి. మీరిచ్చిన నా తండ్రి నా ప్రభ, అయా నా తండ్రి నా ప్రభ ఆరోగ్యము అంతయు నా తండ్రి, మీరిచ్చిన జీవమంతయు నా తండ్రి నా ప్రభ భూమి మీద దీర్ఘాయుష్యవంతుతో నా తండ్రి దీర్ఘాయుషుతో వర్ధిల్లునట్లుగా నా తండ్రి ప్రతి ఒక్కరికి నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. వారి సమస్యలో, వేదనలో, శోధనలో, రోదనలో నా తండ్రి వారు జయించుటకు, నిన్ను గ్రహించుటకు నా తండ్రి మార్గమును కనుగొనుటకు నా దేవా, నా తండ్రి ఉజ్జీవింపబడుటకు నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. అటు దురాత్మ నా తండ్రి ఎందరి మీద ఎందరిని ప్రేరేపించి నా తండ్రి నీ సంధికి దూరముగా నా తండ్రి నరకమునకు పో మార్గములో వారిని ప్రేరేపిస్తున్నదో అదంతయు నా తండ్రి నాశనము చేయబడుటకు నా తండ్రి అటు దురాత్మ నా తండ్రి నా ప్రభా నాయన చీకటిలో పడవేయబడుటకు నా తండ్రి పాతాళలో అగ్నిలో వేసి కాల్చబడుటకు నా దేవా నీ కృపనివ్వమని, నీ బిడలైన వారందరికీ నీ విడుదలనివ్వమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు 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 చెల్లించుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము 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 తండ్రి. అయా పరిశుద్ధుడా 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 ప్రేమామయుడా గొప్పవాడా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. సహాయము చేయండి దేవా, సహాయము చేయండి, కృప చూపించండి దేవా. నీకే స్తోత్రము స్తోత్రము తండ్రి. బంధాలను బలపరచండి దేవా. భూమి మీద మీరు ఏర్పాటు చేసిన ప్రతి బంధము నా తండ్రి గౌరవించబడుటకు, ప్రేమించబడుటకు, రక్త సంబంధికులలో ప్రేమను అనురాగమును మీరు ఉంచండి దేవా. నిస్వార్థముగా ఒకరినొకరు ప్రేమించుకొనుటకు నా తండ్రి అయా నా పాప ఆదరించుకొనుటకు, గణపరుచుకొనుటకు, హెచ్చించుకొనుటకు నీ కృపనివ్వమని, నీ రాజ్యము కోసం పనిచేసే క్రమమందు నా తండ్రి ప్రేమగా నా తండ్రి ప్రతి ఒక్కరు నా తండ్రి అయా నా తండ్రి నా పాప ప్రేమించబడుటకు నా దేవా నీ కృపనివ్వమని, ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడని మీరు సెలవిచ్చినట్లుగా నా తండ్రి ప్రేమను కలిగి నా తండ్రి నీ నీతితో, నీ రాజ్యముతో ప్రతి నీ బిడ్డ నా తండ్రి అయా నా తండ్రి ప్రతి బంధంలో వర్ధిల్లుతూ నా తండ్రి నీ కృపను బట్టి నా తండ్రి ఉజ్జీవింపబడి నా తండ్రి నీ రాజ్యమును చేయుటకు, నీ రాజ్యమును కట్టుటకు, నీ రాజ్య విలువలను నేర్చుకొనుటకు, నీ రాజ్యాంగీకారముతో ప్రతి ఒక్క నా తండ్రి ఆలోచన నా తండ్రి నిర్వహించినట్లుగా నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను తండ్రి. అయా మీ నామమునకే వందనములు 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 దేవా. నీకే స్తోత్రము 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 తండ్రి. వివాహం కాని బిడ్డలకు వివాహ బంధములను మీరు ఏర్పాటు చేయండి దేవా. నీ కృపను బట్టి, నీ మేలును బట్టి, నీ జీవమును బట్టి నా తండ్రి ప్రతి ఒక్కరు కూడా నా ప్రభా నీ చిత్తానుసారముగా నా తండ్రి వివాహ బంధమందు వర్ధిల్లుటకు నీ కృపనివ్వండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. వివాహము అన్ని విషయములలో ఘనమైనది అని మీరు సెలవిచ్చినట్లుగా నా తండ్రి వివాహ కార్యమును నా తండ్రి ప్రతి ఒక్కరికి మీరు జరిగించండి. వివాహములు జరగకుండా అడ్డగించే దురాత్మలను నా తండ్రి మీరు గద్దించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. మీరు గణపరచండి దేవా. విడాకుల కోసం ప్రయత్నం చేసే వారిని మీరు హెచ్చరించండి, బుద్ధి చెప్పండి దేవా. వారికి ఆలోచన ఇవ్వండి దేవా. దేవుడు జతపరిచిన దానిని మానవుడు వేరుపరచకూడదని వారి మధ్యలో ఉన్న అభిప్రాయ విభేదములను నా తండ్రి వారు తొలగించుకొని నా తండ్రి కుటుంబ జీవితంలో, సమాజంలో గౌరవించబడుటకు, కుటుంబముగా నా తండ్రి నా ప్రభ సమగ్రంగా కట్టబడుటకు నా తండ్రి విలువైన నీ జీవితాన్ని నీ రాజ్యము కోసం బ్రతుకుటకు నా దేవా నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను తండ్రి. అయా నీ నామమునకే వందనములు వందనములు. సహాయము చేయండి దేవా, సహాయము చేయండి, కృప చూపించండి దేవా. నీకే స్తోత్రము దేవా. అయా నీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను.
ఆయా నూతన గృహ నిర్మాణములు ప్రారంభించిన వారికి నా తండ్రి మీ సహాయమునివ్వండి, మీ మేలు కలిగించండి దేవా. కావలసిన ఆర్థిక వనరులను సమకూర్చండి, పనివారిని సమకూర్చండి, పనులన్నింటినీ త్వరితముగా నా తండ్రి సంపూర్తి చేయబడినట్లుగా ఈ రాజ్యము కోసం నా తండ్రి ప్రతి గృహము నా తండ్రి నిత్యము నిలుచున్నట్లుగా నా తండ్రి నీ కృపను బట్టి నా తండ్రి ఉజ్జీవింపబడుటకు నీ కృపా దీవెనలు నా తండ్రి నీ మేలు నా తండ్రి ప్రతి ఒక్కరికి మీరు ఇచ్చి నా తండ్రి పనులన్నిటిని మీరు సంపూర్తి చేయమని అడుగుచున్నాను దేవా. మీకే స్తోత్రము 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 తండ్రి. అయా పరిశుద్ధుడా 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 ప్రేమామయుడా గొప్పవాడా మీ నామమునకే వందనములు వందనములు. సహాయము చేయండి దేవా, సహాయము చేయండి, కృప చూపించండి దేవా, కరుణించండి దేవా. నీకే స్తోత్రము రాజా. అయా మీ నామమునకే వందనములు వందనములు. సహాయము చేయండి, సహాయము చేయండి, నడిపించండి దేవా. నీకే స్తోత్రము రాజా. అయా మీ నామమునకే వందనములు 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 దేవా. నీకే స్తోత్రము 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 తండ్రి. అయా పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. పూజారి కూడా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. నీ విలువలను నా తండ్రి మీరు అందించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు. కొన్ని గృహ నిర్మాణములు ప్రాజెక్టులు మధ్యంతరములోనే ఆగిపోయి ఉండగా నా తండ్రి ఆగిపోయిన ప్రతి గృహమును నిర్మాణమును నా తండ్రి మీరు మరలా జరిగించండి. ఆగిపోయిన పనులన్నింటినీ మీరు సమకూర్చండి దేవా. ఆగిపోయిన పనులన్నింటినీ మీరు ప్రారంభించండి దేవా. నీ రాజ్యమునకే ప్రతి గృహము నా తండ్రి కట్టబడినట్లుగా నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. ఆర్థిక వనరులను సమకూర్చండి దేవా. బ్లాక్ అయిపోయిన అమౌంట్లు నీ సహాయ సహకారములు ప్రతి ఒక్కరికి కలుగునట్లుగా ప్రతి ఒక్కరు కూడా ఆగిపోయిన ప్రతి పని ప్రారంభించి నా తండ్రి నీ రాజ్యము కోసం పనిచేస్తూ నా తండ్రి గృహస్థ జీవితంలో నా తండ్రి వాతావరణ పరిస్థితుల నుంచి నా తండ్రి ప్రకృతి వైపరీత్యముల నుంచి కాపాడబడుతూ నీ రాజ్యమునకు పనిచేసే క్రమం మందు నా తండ్రి మేలైన స్థితిలో నా తండ్రి సేదదీరుటకు నా దేవా ప్రతి ఒక్కరికి నా తండ్రి యోగ్యమైన గృహములను మీరు అందించమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు వందనములు వందనములు. సహాయము చేయండి దేవా, సహాయము చేయండి, కృప చూపించండి దేవా. నీకే స్తోత్రము 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 తండ్రి. అయా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము రాజా. అయా పరిశుద్ధుడా 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 ప్రేమామయుడా గొప్పవాడా మీ నామమునకే వందనములు వందనములు. సహాయము చేయండి, సహాయము చేయండి, కృప చూపించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము రాజా. అయా పరిశుద్ధుడా పరిశుద్ధుడా ప్రేమామయుడా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. కొన్ని గృహములలో నా తండ్రి జన నివాసము జన సంచారము లేకుండా శిథిలమైపోవచ్చు. అయా నా తండ్రి నా ప్రభా నాయన వెలవెలలాడుచుండగా నా తండ్రి వాటన్నిటిని మీరు సందర్శించండి దేవా. అటు గృహములలో నీకు శాంతి నా తండ్రి నీ వెలుగు నెలకొల్పి నా తండ్రి అయా నా తండ్రి నీ భద్రతనిచ్చి నా ప్రభా నీవు ఏర్పాటు చేసిన నీ క్రమమంతటిని బట్టి నీవిచ్చిన నా తండ్రి నీ ప్రణాళికను బట్టి నా తండ్రి ప్రతి నీ గృహము నా తండ్రి నీ చిత్తానుసారముగా వర్ధిల్లుటకు నా దేవా నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు వందనములు వందనములు. సహాయము చేయండి దేవా, సహాయము చేయండి, కృప చూపించండి దేవా. నీకే స్తోత్రము 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 తండ్రి. అయా పరిశుద్ధుడా 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 ప్రేమామయుడా గొప్పవాడా మీ నామమునకే వందనములు వందనములు. సహాయము చేయండి దేవా, సహాయము చేయండి దేవా. నీతిమంతుని గుడారములో రక్షణ సునాదము వినబడునని మీరు సెలవిచ్చినట్లుగా నా తండ్రి నీతిమంతుని గుడారం అంతయు నా తండ్రి నీ చిత్తానుసారముగా నీ ఏర్పాటు స్థితిని బట్టి నా తండ్రి వర్ధిల్లుటకు నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు వందనములు చెల్లించుకొనుచున్నాను. కృప చూపించండి దేవా, కృప చూపించండి, కరుణించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. నాయనా నీకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. ఈ ఉదయకాల సమయంలో నా తండ్రి నీ క్రమమంతటిని బట్టి నా తండ్రి ప్రతి ఒక్కరూ ఆదరించబడుటకు నీ ప్రేమను పొందుటకు నా దేవా నీ జీవమును పొందుటకు నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు వందనములు వందనములు. సహాయము చేయండి దేవా, సహాయము చేయండి, కృప చూపించండి దేవా. నీకే స్తోత్రము స్తోత్రము తండ్రి. అయా పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. నీకే స్తోత్రము స్తోత్రము తండ్రి. వ్యాధి బలహీనలతో బాధపడుచున్న వారిని మీరు విడిపించండి దేవా. ప్రతి రోగమును ప్రతి జబ్బును ప్రతి వ్యాధిని మీరు నయము చేయండి దేవా. థైరాయిడ్, రక్తహీనత, హార్మోన్ ఇంబ్యాలెన్స్, అరికాలు అరిచేతుల మంటలు, గాల్ బ్లాడర్ సమస్యలు, అల్సర్స్, బీపీ, షుగర్ వ్యాధులు
చెవి, ముక్కు, గొంతు సంబంధిత వ్యాధులు, నరములు, ఎముకలు, కండరములు, మూలుగులలో ఉన్న అస్వస్థత, కంటి సంబంధిత వ్యాధులు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, కిడ్నీ, లివర్, హార్ట్, బ్రెయిన్ సంబంధిత వ్యాధులు, వెన్ను సంబంధిత వ్యాధులు, లంగ్ సంబంధిత వ్యాధులు, నడుము నొప్పి, మోకాళ్ళ నొప్పి, ఫైల్స్ వ్యాధి, ఇంకా మరెన్నో రోగములు నా తండ్రి, ఎన్నో జబ్బులు నీ జనులను పట్టి పీడిస్తూ ఉన్నవి నా తండ్రి. వాటన్నిటిని మీరు నా తండ్రి అయా నా ప్రభా నాయన విడిపించండి దేవా. వాటన్నిటి నుంచి నీ జనులందరికీ ఆరోగ్యము కలుగునట్లుగా అటు నా తండ్రి రోగములు, జబ్బులు, వ్యాధులు అనే దయ్యములను నా తండ్రి మీరు వెళ్ళగొట్టమని, అతి దురాత్మలన్నిటినీ మీరు బంధించమని, ఆరోగ్యముగా మీ సన్నిధిలో ప్రతి నీ బిడ్డ నా తండ్రి ఉజ్జీవించబడుతూ నా తండ్రి నీ రాజ్యమును నాకు ప్రయాసపడుటకు నా దేవా, నీ రాజ్యమునకు పనిచేయుటకు, ఆరోగ్యముతో గంతులు వేయుటకు నా తండ్రి నీ కృపనివ్వమని వేడుకొనిచున్నాను తండ్రి. అయా మీ నామమునకే వందనములు. హాస్పిటల్లో మరణ పడకల మీద ఉన్న వారిని, ఎమర్జెన్సీ కండిషన్ లో ఉన్న వారిని, కోమాలో ఉన్న వారిని అయా మీరు విడిపించండి దేవా. వారి కష్టార్జితం అంతయు నా తండ్రి హాస్పిటల్లో హెచ్చించుకొనుచు నా తండ్రి దిక్కుతోచని పరిస్థితుల్లో అగమ్యముగా నా తండ్రి అయా నా తండ్రి అలమటిస్తున్న వారిని నా తండ్రి మీరు విడిపించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. నీ ప్రణాళికనంతటిని జరిగించుటకు, నీ నిబంధన నెరవేరుటకు నా తండ్రి నీ కృపను బట్టి నా తండ్రి ప్రతి నీ బిడ్డ నా తండ్రి ఆరోగ్యంగా విడిపించబడి నీకు సాక్షులుగా నిలుచుటకు నా తండ్రి నీ కృపనివ్వమని, నీ జీవమును నా తండ్రి వారికి ఇచ్చి బ్రతికించమని, నేడే వారందరినీ నా తండ్రి మీరు లేవనెత్తమని అడుగుచున్నాను తండ్రి. అయా మీ నామమునకే వందనములు చెల్లించుకొనిచున్నాను. మానసిక రుగ్మతలతో నా తండ్రి వేధించబడుచున్న వారిని, పీడించబడుచున్న వారిని, ఇబ్బంది పడుచున్న వారిని మీరు విడిపించండి. ఆటిజం, మెంటల్ తనం, యాంగ్జైటీ, డిప్రెషన్, ఇంకా ఎన్నో పలు విధమైన సమస్యలతో బాధపడుచున్న వారు ఎందరో ఉన్నారు దేవా. వారందరికీ నీ విడుదల, నీ కాపుదలను ఇవ్వండి దేవా. వారి జీవితాలను కట్టండి. వారి కుటుంబ జీవితంలో నా తండ్రి వారు వర్ధిల్లునట్లుగా, నీ ప్రణాళిక యావత్తు జరుగునట్లుగా, నీ రాజ్యమునకు నా తండ్రి వారు కూడా సమకూర్చబడినట్లుగా అయా నా తండ్రి పరిపూర్ణముగా నీ సన్నిధి క్రమం అంతటిని నా తండ్రి యోగ్యమైన స్థితిలో వారు అర్థం చేసుకున్నట్లుగా నీ కృపనివ్వమని వేడుకొనిచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా నీ నామమునకే వందనములు చెల్లించుకొనిచున్నాను. కృప కలిగిన దేవా నీకే స్తోత్రము రాజా. అయా పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు చెల్లించుకొనిచున్నాను. నీకే స్తోత్రము తండ్రి. నీ నామఘనతను ప్రచురము చేయుటకు నా తండ్రి మీరు ఏర్పాటు చేసుకున్న నీ దైవదాసులను, దైవదాసురాండ్లను నా తండ్రి మీరు కాపాడండి దేవా. నీకే స్తోత్రము దేవా. నీ కార్యమంతయు నా తండ్రి మీరు సంపూర్తి చేయండి. ఎవరెవరికి ఎట్టి నీ క్రమములో నా తండ్రి నీ అభిషేకమును మీరు ఇచ్చి ఉన్నారో, నీ అభిషేకమును బట్టి, నీ క్రమమంతటిని బట్టి, నీ ప్రణాళికను బట్టి, నీ చిత్తమును బట్టి నా తండ్రి ప్రతి నీ బిడ్డ నా తండ్రి నీ రాజ్యమునకై ప్రయాసపడుటకు, నీ రాజ్యమును కట్టుటకు, నీ రాజ్యమును చేయుటకు అయా మీరు ఏర్పాటు చేసిన క్రమమంతటిని బట్టి వర్ధిల్లుటకు నీ కృపనివ్వండి. దైవదాసులను, దైవదాసురాండ్రులను, సంఘ కాపర్లను, బోధకులను, సేవకులను, పరిచారకులను, ప్రవక్తలను, పాటలు పాడేవారిని, గాన ప్రతిగానములు చేయవారిని, వాయిద్యములు వాయించే వారిని, ఇంకా మరెన్నో నా తండ్రి అయా నా తండ్రి విధములుగా నీ పరిచర్యలో పాలు పంపులు పొందేవారిని నా తండ్రి ప్రార్థనా పరులను, ప్రార్థనా యోధులను, ప్రార్థనా వీరులను నా తండ్రి మీరు లేవనెత్తమని వేడుకొనుచున్నాను తండ్రి. అయా మీ నామమునకే వందనములు. అయా కృపనివ్వండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు దేవా. కోట విస్తారముగా ఉన్నది దేవా. అనేక మంది యవన బిడ్డలను నా తండ్రి మీరు లేవనెత్తండి. యువతి యువకులను ప్రేరేపించండి దేవా. యవన కాలమందు నీ కాడునెత్తుకుని నిన్ను వెంబడించుటకు నా తండ్రి నీ కృపనిచ్చి నా తండ్రి ప్రతి ఒక్కరిని నా తండ్రి మీరు ఉజ్జీవింప చేయండి దేవా. చీకటి మార్గములో, మరణకరమైన మార్గములో ఎందరెందరూ విక్రమైపోవచ్చున్నారో వారందరినీ నా తండ్రి నిత్య జీవమునకు మీరు నడిపించండి దేవా. నేనే మార్గమును, సత్యమును, జీవములను మీరు సెలవిచ్చినట్లుగా నా తండ్రి నీ మార్గములో, నీ సత్యములో, నీ జీవమును పొందుకొనుతూ నా తండ్రి జీవిస్తూ నా తండ్రి వెలుగుతూ నా తండ్రి అయా అనేక మందికి వెలుగు మార్గముగా నా తండ్రి ఆశీర్వాదకరముగా అయా ప్రతి ఒక్క నీ బిడ్డని నా తండ్రి ఎవరికి వారే వెలుగుగా నా తండ్రి ఎవరికి వారే ఆశీర్వాదము, దీవెనగా మీరు మార్చి రూపాంతరము చెందించమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు. అయా నా తండ్రి బూది గంతముల వరకు నీ పరిచర్యను విస్తరింప చేయండి. ఏ మారుమూల ప్రాంతము, కుగ్రామము నా తండ్రి విడిచిపెట్టబడక నా తండ్రి ప్రతి దీపము, ప్రతి దీపకల్పములో కూడా నా తండ్రి నీ సువార్త పరిచర్య జరుగునట్లుగా, నీ జనులందరూ నమ్మకముగా నీలో లేపబడినట్లుగా, నీ చిత్తానుసారముగా నీవిచ్చిన యోగ్యతను బట్టి నా తండ్రి నీవిచ్చిన ధన్యతను బట్టి, నీవిచ్చిన ఏర్పాటును బట్టి, ప్రణాళికను బట్టి, ప్రేమను బట్టి నా తండ్రి అయా నీ పనికై ప్రేరేపించబడి నా తండ్రి ఎవరి వారి స్థితులలో, ఎవరి వారి ప్రణాళికలో,
ఎవరి వారి అభిషేకంతో నా తండ్రి వారు పని చేయటకు నా దేవా నీ కృపనివ్వమని వేడుకొనిచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు వందనములు. సహాయము చేయండి దేవా, సహాయము చేయండి, కృప చూపించండి దేవా, నీకే స్తోత్రము తండ్రి. స్థానిక సంఘ కాపరులు దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా, ప్రపంచం నలుమూలలా తిరుగుతూ ఇంటర్నేషనల్ గా పనిచేస్తున్న వారు ఎందరో ఉన్నారు దేవా. వారి ప్రతి పరిస్థితిని మీరు చక్కదిద్దండి, వారి కుటుంబాలను దీవించండి, ఆరోగ్యమునివ్వండి, బలమునివ్వండి, శక్తినివ్వండి. వారి మీద ఎలాంటి దురాత్మల ప్రభావము, దుష్ట శక్తుల ప్రభావము లేకుండా వారి నిరంతరము నీలో కష్టపడి పనిచేసి నా తండ్రి నీ రాజ్యమును కట్టుటకు, నీ నీతిని బోధించుటకు నా దేవా నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు వందనములు దేవా, నీకే స్తోత్రము 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 తండ్రి. అయా మీ నామమునకే వందనములు చెల్లించుకొనిచున్నాను. గర్భఫలము లేక ఎన్నో సంవత్సరాలుగా అవమానించబడుచున్న వారిని, నిందించబడుచున్న వారిని, పీడించబడుచున్న వారిని మీరు విడిపించండి దేవా. మూయబడిన ప్రతి గర్భము యేసు నామములో మీరు తెరవండి, పాపమును శాపమును కడగండి, విమోచించండి దేవా. నీకే స్తోత్రము దేవా. గర్భ సంబంధిత వ్యాధులను, శరీర బలహీనతలను మీరు కొట్టివేయండి దేవా. ప్రతి వ్యాధిని మీరు నయం చేసి నా తండ్రి సంతాన బీజములను నా తండ్రి మీరు మొలకెత్తింప చేసి నా తండ్రి ప్రతి నీ బిడ్డ నీ చిత్తానుసారముగా నా తండ్రి యోగ్యమైన స్థితిలో నా ప్రభా సంతానమును పొందుకొని అనేక తరములకు ఆశీర్వదించబడుటకు, సంతానాభివృద్ధితో వెలుగొందుటకు నా దేవా అయా నా తండ్రి తల్లిదండ్రులనే దీవెన ఆశీర్వాదము ప్రతి నీ బిడ్డ నా తండ్రి రుచించుటకు నా దేవా, చూచుటకు నా తండ్రి, నిన్ను మహిమపరచుటకు, సంపూర్ణ స్థితిలో నా తండ్రి వెలుగొందుటకు నీ కృపనివ్వమని వేడుకొనిచున్నాను తండ్రి. అయా నీ నామమునకే వందనములు చెల్లించుకొనిచున్నాను. గర్భిణీ స్త్రీలను నీ కృపలో జ్ఞాపకం చేసుకోనండి. ఫుల్ టైం ప్రెగ్నెన్సీ అనుగ్రహించండి, సుఖప్రసవములను కలిగించండి, ఆరోగ్యమునివ్వండి, బలమునివ్వండి, శక్తినివ్వండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. బాలంత స్త్రీలకు ఆరోగ్యమును, బలమును, శక్తిని మీరు అనుగ్రహించి నా తండ్రి నీ చిత్తానుసారముగా నా తండ్రి నీ కృపను బట్టి నా తండ్రి చంటి బిడ్డలు తాగే ఉగ్గుపాలలో నీ పరిశుద్ధాత్మను ఉంచి, నీ ప్రణాళికను బట్టి, నీ ఏర్పాటును బట్టి, నీ ఉన్నతిని బట్టి, నీ ప్రగతిని బట్టి నా తండ్రి నీ రాజ్యం అంతటిని బట్టి నా తండ్రి నీ రాజ్య నిర్మాణము కోసం నా తండ్రి నీ రాజ్యము నా తండ్రి క్రమపరచబడుటకు నా తండ్రి వెలుగొందుటకు, స్థాపించబడుటకు, రూపొందించబడుటకు, ప్రతి నీ బిడ్డ పటిష్టంగా నీలో పనిచేయటకు నా తండ్రి ఎవరి వారి ఏర్పాటును బట్టి నా తండ్రి ప్రతి నీ బిడ్డ నీ చిత్తానుసారముగా నీ నీతి మహిమలో వర్ధిల్లుటకు, దేవుని దయలో మనుషుల దయలలో నా తండ్రి గణపరచబడుటకు నా దేవా తల్లిదండ్రులైన వారికి నీ జ్ఞానమును బోధించి నా తండ్రి నీ మార్గంలో, నీ కట్టడిలో నా తండ్రి నీ ఆజ్ఞానుసారముగా నా తండ్రి పెంచుటకు, పెరుగుటకు నా దేవా నీ కృప చూపించమని వేడుకొనుచున్నాను. విద్యాబుద్ధులు నేర్పించండి దేవా. ప్రతి ఉన్నతిని బట్టి నా తండ్రి ప్రతి నీ బిడ్డకు నా తండ్రి నీ కృపనిచ్చి నా తండ్రి ఏ మార్గములో వారు నా తండ్రి నీ చిత్తానుసారముగా పయనించి నా తండ్రి నీ రాజ్యమునకు పనిచేయటకు నా తండ్రి ఎట్టి విద్యను అభ్యసించవలసి ఉన్నదో దాన్నంతటిని మీరే నా తండ్రి అయా నా తండ్రి వారికి ప్రేరేపించి నా పాప నీ మార్గములోనికి నడిపించమని వేడుకొనుచున్నాను తండ్రి. అయా మీ నామమునకే వందనములు వందనములు. సహాయము చేయండి దేవా, సహాయము చేయండి, కృప చూపించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. అయా నా తండ్రి చదివించగలిగిన స్థితిని తల్లిదండ్రులైన వారికి మీరు ఇవ్వండి. ఉన్నత విద్యల కోసం విదేశాలకు వెళ్లాలనుకునే వారికి నీ కృపనిచ్చి నా తండ్రి ఆర్థిక వనరులను సమకూర్చి వీసా, పాస్పోర్ట్లు మరి ఇతర విషయములలో ఎలాంటి జాప్యం లేకుండా ప్రతి ఒక్కరిని కూడా నా తండ్రి మీరు ఆదరించి నా తండ్రి మీ ప్రణాళికను అంతటిని బట్టి నా తండ్రి ప్రతి నీ బిడ్డ వర్ధిల్లుటకు నీ కృపనివ్వమని వేడుకొనిచున్నాను తండ్రి. అయా మీ నామమునకే వందనములు చెల్లించుకొనిచున్నాను. కృప చూపించండి. యువతి యువకులను నా తండ్రి మీరు నా తండ్రి ప్రేరేపించండి దేవా. యవన బిడ్డలైన వారు కొందరు నా తండ్రి చాలీచాలని చదువులతో గురి గమ్యం లేకుండా జీవితం విలువ, యవన స్థితి, యవన ప్రాయం విలువ తెలియకుండా నా తండ్రి చీకట్లో మగ్గిపోతూ వీడియో గేమ్స్, పబ్జీలు ఆడుతూ దురాత్మల చేత అయా నా తండ్రి అడ్డగించబడుతూ నా తండ్రి దురలవాట్లతో ప్రేరేపించబడుతూ నాయన త్రాగుడుకు, మత పదార్థాలకు బానిసలైపోయి నా తండ్రి వ్యసన పరులుగా నా తండ్రి ఎంతగానో నా ప్రభా నాయన అయా నా తండ్రి వారి జీవితాలను వికలం చేసుకొనుచున్నారు దేవా. వారిని విడిపించండి దేవా. వారిలో నీ మారు మనసునివ్వండి దేవా. నీ వెలుగు వారికి కలుగునట్లుగా, వారిని ఉజ్జీవించబడినట్లుగా, నీ సన్నిధి క్రమం అంతటిని బట్టి నా తండ్రి వారు రక్షించబడినట్లుగా, కాపాడబడినట్లుగా నీ కృపనివ్వమని, నీ మేలు కలుగ చేయమని అడుగుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు వందనములు. సహాయము చేయండి దేవా, సహాయము చేయండి, కృప చూపించండి దేవా, కరుణించండి దేవా. నీకే స్తోత్రము రాజా. అయా పరిశుద్ధుడా 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 ప్రేమామయుడా గొప్పవాడా మీ నామమునకే వందనములు 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 దేవా. నీకే స్తోత్రము రాజా. అయా పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు. నీ సహాయ సహకారములను నా తండ్రి ప్రతి నీ బిడ్డకు మీరు అందించమని, నీ చిత్తానుసారముగా ప్రేరేపించమని, నీ కృపనివ్వమని వేడుకొనిచున్నాను తండ్రి.
మీ నామమునకే వందనములు. సహాయము చేయండి దేవా, నీ కృపనంతటిని మీరు విస్తరింప చేయండి దేవా. యవన బిడలైన వారు నా తండ్రి తొట్టిల్లకుండా యవన కాలమందు నీ కాడిని ఎత్తుకొనుటకు నా తండ్రి, నిన్ను వెంబడించుటకు, నీ వెలుగులో జీవించుటకు, వెలుగై మారుటకు నా తండ్రి, వెలుగుగా ప్రకాశించుటకు, వారికి వారి ఆశీర్వాదము జీవముగా మారుటకు, నీ సన్నిధిని అనుభవించుటకు, నీ క్రమమంతటిని బట్టి నా తండ్రి ప్రతి ఒక్కరు ఉజ్జీవించబడుటకు నీ కృపనివ్వమని వేడుకొనిచున్నాను దేవా. నీ ప్రణాళికనంతటిని మీరు జరిగించండి దేవా, నీ మార్గంలో మీరు స్థాపించండి దేవా. నీకే స్తోత్రము రాజా. అయా నీ నామమునకే వందనములు వందనములు. సహాయము చేయండి, సహాయము చేయండి, కృప చూపించండి దేవా. నీకే స్తోత్రము 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 తండ్రి. అయా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. స్తోత్రాలు కూడా మీ నామమునకే వందనములు. పూజారు కూడా మీ నామమునకే వందనములు వందనములు చెల్లించుకొనుచున్నాను. చైల్డ్ లేబర్స్ ని తొలగించండి, బెగ్గింగ్ మాఫియాని అంతమొందించండి, అకాల మరణములను కొట్టివేయండి దేవా. నీకే స్తోత్రము రాజా. అయా మీ నామమునకే వందనములు వందనములు వందనములు. సహాయము చేయండి దేవా, సహాయము చేయండి, కృప చూపించండి దేవా. నీకే స్తోత్రము దేవా. అయా నా తండ్రి మీ నామమునకే వందనములు దేవా, వందనములు చెల్లించుకొనుచున్నాను. అయా నా తండ్రి నపుంసకులైన వారిని మీరు నా తండ్రి హెచ్చరించండి దేవా, వారికి బుద్ధిని కలుగ చేయండి దేవా. వారి యొక్క నా తండ్రి నా ప్రభ విధానం అంతటిని మీరు మార్చండి దేవా. అయా వారి క్రమము చొప్పున నా తండ్రి వారు ఉండిన స్థితిని బట్టి నా ప్రభ వారు వర్ధిల్లుటకు నా దేవా నీ కృప చూపించండి. ఈ మార్గమును కనుగొనుటకు నా తండ్రి ఎటు దుశ్చర్యలకు వారు పాల్పడకుండా సమాజంలో గౌరవించబడినట్లుగా నా తండ్రి, సమాజంలో వెలుగొందినట్లుగా వారికి కూడా నీ జీవము నా తండ్రి, నీ మారు మనసు ఉన్నదని నా తండ్రి వారు గ్రహించుకుని నా తండ్రి నీ సన్నిధి చిత్తానుసారముగా వారు నా తండ్రి క్రమపరచబడుటకు, ఎలాంటి వివాదములలో నా తండ్రి ఎలాంటి అక్రమాలలో వారు పాలు పంపులు లేకుండా నా తండ్రి నిత్యత్వములకై నీతి మహిమకై నా తండ్రి నీ క్రమమంతటిని బట్టి నా తండ్రి వారు కూడా నా తండ్రి నీ సన్నిధిని ఆశ్రయించుటకు నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను తండ్రి. అంగహీనుల అనాథులు, వృద్ధులు, వికలాంగులు, విధవరాండ్రులను మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. ఆరోగ్యమునివ్వండి, బలమునివ్వండి, శక్తినివ్వండి దేవా. అయా నా తండ్రి వారికి కావాల్సిన ప్రతి అవసరమును మీరు తీర్చండి. అయా నా తండ్రి వస్త్రపరంగా, ఆరోగ్యపరంగా నా తండ్రి, ఇంకా నా తండ్రి జీవనాధారముగా నా తండ్రి ప్రతి ఒక్కరిని నా తండ్రి మీరే కాపాడి నా తండ్రి ప్రతి పరిస్థితిలో నుంచి నా తండ్రి ప్రతి ఒక్కరికి నా తండ్రి నీ కాపుదలనిచ్చి నా తండ్రి నీ నడిపింపునిచ్చి నా తండ్రి నీ ప్రేరణనిచ్చి మీరే నా తండ్రి కాపాడమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. నీ జనులందరి శ్రేయస్సు కోసం, భద్రస్సు కోసం నా తండ్రి, అయా నా తండ్రి యోగ్యత కోసం మీరు స్థాపించిన ప్రతి వ్యవస్థను, ప్రతి సంస్థను, ప్రతి డిపార్ట్మెంట్ ను మీరు కాపాడండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. మీరు ఉంచిన స్థితిని బట్టి నా తండ్రి, మీరు ఏర్పాటు చేసిన క్రమం అంతటిని బట్టి వాటి నిర్వహణ కోసం నా తండ్రి బ్యాంకింగ్, ఫినాన్స్ డిపార్ట్మెంట్స్, కస్టమ్స్ డిపార్ట్మెంట్, ట్యాక్స్ డిపార్ట్మెంట్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్, మున్సిపల్ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, టెలిఫోన్ డిపార్ట్మెంట్, ఫైర్ డిపార్ట్మెంట్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్, ఇంకా మరెన్నో డిపార్ట్మెంట్ ఎంతగానో మీరు స్థాపించి నా తండ్రి నెలకొల్పినారు దేవా. వాటి నిర్వహణ కోసం మీరు ఎంపిక చేసిన మీ యొక్క నా తండ్రి ఉన్నతాధికారులను, సాధారణ ఉద్యోగులను, కాంట్రాక్ట్ బేసిస్ లో పనిచేసే వారిని ప్రతి ఒక్కరిని కూడా నా తండ్రి మీరు వెలిగించి నా తండ్రి నీ చిత్తానుసారముగా నా తండ్రి నీ ప్రేమను బట్టి నా తండ్రి వారు నా తండ్రి యథార్థ హృదయంతో పనిచేయనట్లుగా, ఎలాంటి లంచంలో నాశించకుండా నీ రాజ్య నీతితో నా తండ్రి నీ రాజ్యం కోసం పనిచేయనంతగా వారు ప్రేరేపించబడి వారు వారి కుటుంబాలు ఆదరించబడుతూ పోషించబడుతూ నా తండ్రి నీ రాజ్యమును కట్టుటకు నా దేవా, నీ రాజ్యమునికై ప్రతి ఒక్కరు పనిచేయటకు నీ కృపనివ్వమని వేడుకొని తండ్రి. అయా మీ నామమునకే వందనములు వందనములు స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను. కృప చూపించండి దేవా, కృప చూపించండి. అయా ప్రతినిత్యము నీ సన్నిధిలో నా తండ్రి ఎన్నో ప్రార్థనాంశములను పెట్టి నా తండ్రి ప్రార్థన చేసేవారు ఎందరో ఉన్నారు దేవా. ఎందరో ప్రార్థనా పరులు, ఎందరో ప్రార్థనా వీరులు, ప్రార్థనా యోధులు నా తండ్రి ఎంతగానో నీ సన్నిధిలో నిత్యము నా తండ్రి ఆరని ప్రార్థనా ధూపం వేస్తూ సమస్త కాపుదల కోసం నా తండ్రి ఆకాంక్షిస్తూ నీ రీతిని నీ రాజ్యమును వెతుకుతూ నా తండ్రి నీ రాజ్యమునకు నా తండ్రి పనిచేసేవారు, ప్రార్థించేవారు ఎందరో ఉన్నారు దేవా. వారందరినీ నా తండ్రి మీరు విడిపించండి. వారి ప్రతి అవసరము మీరు తీర్చండి. వారి ప్రతి ప్రార్థన మీరు నెరవేర్చండి. నీ రాజ్యమునకు సరిపోవునంతగా ప్రతి ఒక్క బిడ్డ నీలో ప్రేరేపించబడుతూ పనిచేస్తూ నా తండ్రి ఆశీర్వదించబడుతూ నా తండ్రి అయా నా ప్రభ దీవించబడుతూ నా తండ్రి అయా ఆశీర్వాదముకు కారణభూతులగుతూ నా తండ్రి అయా ఎలాంటి నా తండ్రి ఇబ్బందులకు గురి కాకుండా కాపాడబడుటకు, ఎలాంటి దురాత్మల ప్రయోగము నా తండ్రి నీ బిడ్డల మీద లేకుండా, ఎలాంటి అనారోగ్యమునకు గురి కాకుండా వారందరూ
అందరూ కాపాడబడి ప్రతి ప్రార్థన నెరవేర్చుటకు నా దేవా నీ కృపనివ్వమని వేడుకొనిచున్నాను తండ్రి. నీ చిత్తానుసారముగా తప్ప మరి ఏ యొక్క విధముగా నా తండ్రి నీ సన్నిధిలో ప్రార్థించక నా తండ్రి నీకు ఇష్టము లేనివి, నీకు అసహ్యమైనవి, నీ చిత్తములో లేనివి ఏది నా తండ్రి ప్రార్థించబడకుండా నీ కృపను బట్టి నా తండ్రి నీ చిత్తమును గుర్తెరిగి నీ చిత్తానుసారముగా కేవలము నా తండ్రి నీ స్వాధీనము చేయబడి నీ చిత్తములో ప్రార్థన చేయటకు నా తండ్రి ప్రతి నీ బిడ్డను నా తండ్రి మీరు ప్రేరేపించండి దేవా. మేము అడిగినవన్నీ పొంది ఉన్నామనే విశ్వాసమును నమ్మకమును స్థిర బుద్ధిని మీరు మాకు అందించి అపనమ్మకమును అవిశ్వాసమును కొట్టివేయండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు చెల్లించుకొనిచున్నాను. అయా నాయన నీకే స్తోత్రము దేవా. నేర చరిత్ర కలిగిన వారిని మీరు మారు మనసునివ్వండి దేవా. అయా నీకే స్తోత్రము దేవా. అయా నీకే వందనములు చెల్లించుకొనిచున్నారు. వారి నేరములను ఒప్పింపచేసి వారు నా తండ్రి వారి కుటుంబాలు కాపాడబడుటకు నీ రాజ్యమునకు నా తండ్రి అయా నా ప్రభ నా తండ్రి అయా నా తండ్రి చేరుటకు నా తండ్రి నీ కృప నివ్వమని వేడుకొనిచున్నాను. నీకే స్తోత్రము తండ్రి. చేయని నేరానికి జైలు శిక్ష అనుభవించే వారిని మీరు విడిపించండి. తప్పుడు కేసులతో కోర్టుల చుట్టూ తిరుగుతూ నా తండ్రి న్యాయము జరగక నా తండ్రి ఇబ్బందులు పడుచున్న వారిని నా తండ్రి మీరు విడిపించండి దేవా. తప్పుడు కేసులన్నిటిని మీరు కొట్టివేయండి దేవా. నీకే స్తోత్రము దేవా. దొంగలు, నరహంతకులు, త్రాగుబోతులు, వ్యభిచారులు, వేషధారులు, దూషకులు, దుండగులు, మాంత్రికులు, తాంత్రికులు, పేకాటగాళ్లు, జోదగాళ్లు నా తండ్రి ఇంకా నా పాప అగాయిత్యములకు అకృత్యములకు పాల్పడేవారు, భయంకరమైన ఆలోచన ధోరణి కలిగిన వారు, అపవిత్రాత్మల చేత ప్రేరేపించబడుతూ సమాజములను సంఘములను పాడు చేసేవారిని అయా తప్పుడు బోధ చేసేవారిని నా తండ్రి మీరు గద్దించండి. అన్ని రకముల సిస్టమ్ ని హ్యాక్ చేసే హ్యాకర్స్ ని నా తండ్రి అయా నా తండ్రి ఎంత దుశ్చర్యగా నా తండ్రి సమాజమునకు వికటమయ్యే ఏ పని నా తండ్రి ఎవరు ప్రేరేపించబడుతున్నారో ఎవరెవరు మీ నామఘనతకు వ్యతిరేకముగా ప్రేరేపించబడి పనిచేస్తున్నారో వారందరిని మీరు గద్దించి హెచ్చరించి బుద్ధి చెప్పి నా తండ్రి వారికి మారు మనసు కలిగినట్లుగా వారు కూడా నా తండ్రి నీ విలువను తెలుసుకున్నట్లుగా నీ రాజ్యమునకు వచ్చినట్లుగా నీ కృపనివ్వమని ప్రతి ఒక్కరికి నీ మారు మనసునివ్వమని వేడుకొనిచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు వందనములు దేవా. నీకే స్తోత్రము 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 తండ్రి. అయా నీ నామమునకే వందనములు. సహాయము చేయండి దేవా. కృప చూపించండి దేవా. కరుణించండి దేవా. నీకే స్తోత్రము 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 తండ్రి. అయా పరిశుద్ధుడా 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 ప్రేమామయుడా మీ నామమునకే వందనములు చెల్లించుకొనిచున్నాను దేవా. అయా మీరు జ్ఞాపకం చేస్తున్న ప్రతి వ్యక్తిని నా తండ్రి ఆ వ్యక్తిని నా ప్రభా మీరు నా తండ్రి గద్దించండి, హెచ్చరించండి. అతడు చేసిన దుశ్చర్యలన్నిటినీ నా తండ్రి మీరు ఖండించండి దేవా. అతడు దోచుకున్న సొమ్మంతయు నా తండ్రి అయా నా ప్రభ ఎవరిది వారికి తిరిగి ఇచ్చి వేయుటకు నా తండ్రి ఆ వ్యక్తి గద్దించబడి నా తండ్రి ఆ వ్యక్తి శ్రమకాలంలో అతడు విడిపించబడుటకు నీ రాజ్యమును తెలుసుకొనుటకు నీ కృపను బట్టి నా తండ్రి నిన్ను పొందుటకు నా దేవా నిన్ను గుర్తెడుగుటకు నా తండ్రి కుటుంబ జీవితంలో వర్ధిల్లుటకు నీతిని న్యాయముని యథార్థతను అనుసరించుటకు నా తండ్రి నీ రాజ్యమునకు పనిచేయుటకు నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను తండ్రి. అయా మీ నామమునకే వందనములు 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 దేవా. అయా విడిపించండి దేవా, విడిపించండి, కరుణించండి దేవా. నీకే స్తోత్రము స్తోత్రము తండ్రి. అయా పరిశుద్ధుడా 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 ప్రేమామయుడా గొప్పవాడా మీ నామమునకే వందనములు. సహాయము చేయండి, కృప చూపించండి దేవా. నీకే స్తోత్రము రాజా. అయా పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు చెల్లించుకొనిచున్నాను. కృపనివ్వండి దేవా, కృపనివ్వండి దేవా. అరాచకములతో అయా నా తండ్రి అగాయిత్యములతో అకృత్యములతో నా తండ్రి ప్రేరేపించబడుతూ భయంకరంగా సాతాను బందీలుగా నా తండ్రి ఈ లోకములో సంచరించుచున్న వారిని నా తండ్రి ఈ లోకములో నా తండ్రి ఈ లోక మర్యాదను అనుసరించి నా తండ్రి పరిశుద్ధాత్మకు వ్యతిరేకముగా నీ నామగంతను దూషిస్తూ నా తండ్రి అయ్యా నీ నామమును నా తండ్రి వ్యర్థము చేస్తూ నా తండ్రి ఎందరెందరూ నా ప్రభ భయంకరమైన నా తండ్రి దురాగతములతో నా తండ్రి ప్రేరేపించబడుచున్నారో వారిని వారి కుటుంబాలను నా తండ్రి మీరు గద్దించండి దేవా. వారి చర్యలన్నిటినీ మీరు ఖండించండి దేవా. వారు చేసే ప్రతి ఒక్క ప్రయత్నము నా తండ్రి అయా విఫలమగులాగునా నా తండ్రి వారు నా తండ్రి నీ సన్నిధి క్రమమందు నా తండ్రి పట్టబడి నా తండ్రి వారి నాలుక పెదవులు నా తండ్రి అయా నా తండ్రి స్వస్థపరచబడి నా తండ్రి నీ యొక్క మార్గమంతటిని బట్టి నా తండ్రి నీ సన్నిధి క్రమములో నా తండ్రి ఆదరించబడుటకు నా తండ్రి నీ కృపనివ్వమని వేడుకొనిచున్నాను. మేము ప్రార్థన చేసిన ప్రతి ప్రార్థనకు నా తండ్రి నీ సమాధానమునివ్వండి, నీ ముగింపునివ్వండి దేవా. అయా నా తండ్రి అంతం వరకు నీలో నిలిచి ఉండే కృపాధన్యత విసుక గెడతక నీ సన్నిధిలో ప్రార్థన చేయుటకు నీ రాజ్యమును వెతుకుటకు
వెతుకుటకు, నీ నీతిని వెతుకుటకు, నీ రాజ్యమును కట్టుటకు, నీ రాజ్యమునకై ప్రయాసపడుటకు, నీ రాజ్యం అంతా భూమి మీద విస్తరించుటకు, నీ రాజ్యాంగీకారముతో ప్రతి ఒక్కరు ప్రేరేపించబడుటకు, నీ రాజ్యపు విలువలతో ముందుకు వెళ్ళుటకు, విలువైన జీవితాన్ని సమాజంలో నా తండ్రి పొందుకొనుచు గౌరవించబడుతూ నా తండ్రి నీ భావజాలముతో, నీ ఐడియాలజీతో ప్రతి ఒక్కరు ప్రేరేపించబడి నీకై నా తండ్రి, నీ రాజ్యమునకై, నీ చిత్తమునకై, నీ స్వాధీనము చేయబడి నా తండ్రి ప్రార్థన చేయుటకు, నా తండ్రి ఆదరించబడుటకు, నా తండ్రి నిన్ను నా తండ్రి ప్రతినిత్యము నా తండ్రి నా తండ్రి స్మరించుకొనుచు నా తండ్రి నీ చిత్తానుసారముగా వెలుగొందుటకు నీ కృపనివ్వమని, మహిమ ఘనత కీర్తి ప్రభావములను మీరే పొందుకొనమని, మా ప్రార్థన అంతటి నిన్ను సన్నిధానంలో ముద్రించమని నీకే వందనములు చెల్లించుకొనుచు, ప్రభావ మహిమలను నీకే ఆరోపించుకొనుచు, మాకై త్వరగా రానయ్యున్న ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో, నజరేయుడైన క్రీస్తు నామములు అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమందున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. దేవా నాకు కనబడుము, నాతో మాటలాడుము. దేవా అందరికీ కనబడుము, అందరితోనూ మాటలాడుము. ప్రైజ్ ద లార్డ్. అందరికీ మరణాత.